sir. Okay, let me go back. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? Any questions? Configuration issue? కంప్లీట్ చేసుకున్నారా నిన్న? అన్న పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా? ఓకే, వాళ్ళ ఒక్కసారి గుర్తు చేయండి. మీకు ఒక పీడిఎఫ్ పంపించాలి, నిన్న మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే, లెట్ మీ కస్టమర్స్. ఎస్, నాకు గుర్తొచ్చింది. కస్టమర్స్ కదా మనం ఉంది, కస్టమర్స్ దగ్గర కదా. ఎంతమంది కస్టమర్స్ క్రియేట్ చేశారు? నాకు కొంచెం నేను మర్చిపోయింది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ కస్టమర్స్ నెంబర్, కంపెనీ కోడ్లు చెప్పండి, నేను చెప్తాను. ఒకటి. రెండోది, నాకు ఒక నిమిషం చేయండి, ఎవరు మ్యూట్ చేయరు కొంచెం. ఓకే, ఇక్కడ మనం XD01 క్రియేట్ చేసాం కదా కస్టమర్ ని. we have created, might be, maybe, I don't know, అంతమంది చూద్దాం, ఇప్పుడు చూస్తాను నేను. we have created multiple customers. వాళ్ళందరినీ ఒక లిస్ట్ లో చూడాలి ఇప్పుడు మనం, అంతే కదా? ఎవరికైనా ఉంటుందా క్యూరియాసిటీ? ఎవరు నన్ను అడగలేదు, అదేంటి నాకు అర్థం కాలేదు. అంటే నేను క్రియేట్ చేసిన కస్టమర్స్ అందరినీ ఒక దగ్గర ఎక్కడ చూడాలి? లిస్ట్ అయితే ఉండాలి కదా, ఎక్కడ క్రియేట్ చేసామని. దానికి టీ కోడ్, దానికి మనం 2 ways లో చూడొచ్చు. ఒకటి టీ కోడ్, రెండోది టేబుల్. ఏంటి టేబుల్? మనం క్రియేట్ చేస్తున్న ప్రతి డేటా, ఎవ్రీ డేటా బ్యాక్గ్రౌండ్ లో సిస్టమ్ లో టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతా ఉంది. మనం క్రియేట్ చేస్తున్న ప్రతిదీ, ఇంక్లూడింగ్ కంపెనీ కోడ్, సేల్స్ ఆర్గనైజేషన్, మీరు ఏమేమైతే క్రియేట్ చేశారో కస్టమర్స్ అందరు కూడా టేబుల్స్ రూపంలోనే లోపలికి వెళ్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లో మనం పర్టికులర్ టేబుల్ పట్టుకొని వచ్చుకొని చూడొచ్చు. ఆ టేబుల్ చూపిస్తే టేబుల్ మొత్తం ఓపెన్ చేస్తుంది. ఆ టేబుల్ మనం ఇచ్చిన డేటా మొత్తం చూపిస్తుంది ఆ టేబుల్లో. లేదా ఒక టీ కోడ్, సింపుల్ టీ కోడ్ రన్ చేస్తే ఇది టీ కోడ్ రన్ అవుతుంది. ఇన్ జనరల్ గా 20% మాత్రమే మనం ఈ టీ కోడ్ ను వాడతాం. అది కూడా చాలా తక్కువ, అది కూడా చాలా ఎక్కువ. మిగతాదంతా టేబుల్ పైన డిపెండ్ అవుతాం. 80% ఇది చాలా తక్కువ. 95% వరకు టేబుల్ మీద డిపెండ్ అవుతాం డేటా కోసం. టీ కోడ్స్ మనం చాలా తక్కువ వాడతాం, టీ కోడ్స్ ఫర్ యూజర్స్. బట్ మన టేబుల్స్ మన కోసం ఉన్నాయి. సో మనం క్రియేట్ చేసిన వాటిని ఫస్ట్, ఇప్పుడంటే టేబుల్స్ నేను చూపించి, మీరు ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాక నేను టేబుల్స్ గురించి చూపిస్తాను. మీకు ఒక లిస్ట్ కూడా ఇస్తాను. అంటే చాలా టేబుల్స్ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ టేబుల్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఆ టేబుల్స్ లిస్ట్ ఇస్తాను. అంటే ఇప్పుడు ఇస్తే మీరు అవి అసలు మీకు అర్థం కాదు, ఇవేవో కోడ్లుగా ఉంటాయి అవి. సో కొంచెం 1-2 రోజులు, ఇంకొక 2-3 రోజులు వెళ్ళాక నేను పంపిస్తాను మీకు. టీ కోడ్ లో ఇప్పుడు VCUST is the T code. vcust is the T code. ఓకే, vcust is the T code. ఈ T code ని యూజ్ చేస్తే, ఇది vcust is the T code. ఓకే, ఈ T code ని యూజ్ చేస్తే యూ కెన్, నేను ఇక్కడ రాస్తానా, సరే. vcust is the T code. ఆ T code ని యూజ్ చేస్తే we can see the customers list. vcust. ఓకే, ఇది నా సేల్స్ ఏరియా. చూడండి, ఎప్పుడైనా సరే ఒక టీ కోడ్ లో
సెలక్షన్ ఏరియా లేదా ఇన్పుట్ ఏరియా. చూడండి రిపోర్ట్ కి టీ కోడ్ లో ఒక నిమిషం ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ మోర్. టీ కోడ్లు ట్రాన్సాక్షన్ టీ కోడ్లు ఉంటాయి, ఓకే, క్రియేషన్ టీ కోడ్లు ఉంటాయి, రిపోర్ట్ టీ కోడ్లు ఉంటాయి. ఓకే, ట్రాన్సాక్షన్ కి రిపోర్ట్ కి సరే పోయి ఏ టీ కోడ్ అయినా సరే ఇనిషియల్ స్క్రీన్ అంటాం దీన్ని. ఇందులో ఇన్పుట్ స్క్రీన్ ఇది. మీరు ఇన్పుట్ పారామీటర్స్ ఇస్తే దాన్ని బట్టి ఐదర్ క్రియేటా అంటే టీ కోడ్ ని బట్టి ఐదర్ క్రియేటా అంటే రిపోర్ట్, ఒక రిపోర్ట్ కావాలి. ఇప్పుడు మనం చూస్తున్న రిపోర్ట్ అదే కదా, ఇది మనం చూస్తున్న రిపోర్టే కదా. లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ కావాలి నాకు, రిపోర్ట్. నిన్న కస్టమర్ని క్రియేట్ చేసాం, ఇట్ ఈస్ ఎ క్రియేషన్ టీ కోడ్. ట్రాన్సాక్షన్ అనేది ట్రాన్సాక్షన్ అండ్ క్రియేట్ ఈస్ ద వెరీ నియర్, రెండు సేమ్ ఉంటాయి. ఓకే, ఏదైనా సరే ఇన్పుట్ లేదా సెలక్షన్, ఇన్పుట్ స్క్రీన్ లేదా సెలక్షన్ స్క్రీన్ అంటారు దీన్ని. ఏది మీకు ఇనిషియల్ గా కనపడుతున్న ఈ స్క్రీన్ ని ఏదైతే ఉందో దీన్ని ఇన్పుట్ లేదా సెలక్షన్ స్క్రీన్ అంటాం. ఒకవేళ రిపోర్ట్ అయితే ఇన్పుట్ స్క్రీన్ ఇస్తాం, ఇన్పుట్ స్క్రీన్ ఇచ్చేసి లోపలికి వెళ్తాం. దీని ఇనిషియల్ స్క్రీన్ అని కూడా అనొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్పుట్ స్క్రీన్ లో నేను నా డేటాని ఫిల్టర్ చేస్తున్నాను. అంటే సిస్టంలో చాలా డేటా ఉంటుంది, చాలా ఆర్గనైజేషన్ సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, మేబీ ఒకటే క్లయింట్ కింద, మేబీ చాలా కస్టమర్స్ ఉండొచ్చు. మీకు ఏం కావాలి, ఒక పర్టికులర్ డేటా వరకే కావాలి, ఎస్ అది ఇన్పుట్ స్క్రీన్ లో మీరు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ ఆర్గనైజేషనల్ డేటా ఇన్ఫర్మేషన్ లో మీకు కస్టమర్ తెలిస్తే కస్టమర్ ఇవ్వండి, ఓన్లీ ఆ కస్టమర్ మాత్రమే బయటకు వస్తుంది. చూడండి ఫిల్టర్స్ ఎలా చేస్తాం మనం మామూలుగా ఎక్సెల్ లో, అంటే మీకు ఏ రేంజ్ లో కావాలి ఫిల్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంటైర్ ఇండియా సెన్సస్ సిస్టమ్ ఉంది, ఎంటైర్ ఇండియా ఎంతమంది ఉన్నారు. ఫస్ట్ మీ దగ్గర వరల్డ్ వైడ్ మ్యాప్ ఉంది, ఎలా ఫిల్టర్ చేసుకుంటూ వస్తాను చూడండి. ఇప్పుడు వరల్డ్ మొత్తం మ్యాప్ లో ఇండియాలో ఎంతమంది ఉన్నారు, ఐ డోంట్ నో, ఓకే సమ్ ఎక్స్ నెంబర్ 140 150 ఐ డోంట్ నో, ఓకే ఎక్స్ నెంబర్ ఉంది. ఓకే ఇండియాలో తెలంగాణలో ఎంత ఉంది, మళ్ళీ వరల్డ్ లో ఇండియాలో ఎంత ఉంది, ఇండియాలో తెలంగాణలో ఎంత ఉంది, తెలంగాణలో హైదరాబాద్లో ఎంత ఉంది, హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఎంత ఉంది, గచ్చిబౌలిలో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మా కౌంటీలో ఎంతమంది ఉంటున్నారు. సో మీరు ఎలా ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు దీన్ని, మీరు ఎలా ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ కూడా అలానే ప్రతిదాన్ని మీరు ఓన్లీ కస్టమర్ తెలిస్తే కస్టమర్ ఇవ్వండి, లేదు నాకు ఎంటైర్ సేల్స్ ఆర్గనైజేషన్ లెవెల్లో కావాలి, ఎంటైర్ సేల్స్ ఆర్గనైజేషన్ లెవెల్ అంటే ఇది ఒకటే ఇవ్వాలి, ఈ స్క్రీన్ ఒకటే, అంటే ఈ ఎంట్రీ మాత్రమే ఇవ్వాలి, ఇది ఇవ్వకూడదు. లేదు నాకు సేల్స్ ఆర్గనైజేషన్ ఈ డిస్ట్రిబ్యూషన్ లెవెల్లో కావాలి, ఓకే ఈ సేల్స్ ఆర్గనైజేషన్ ఈ డిస్ట్రిబ్యూషన్ లెవెల్ ఈ డివిజన్ లెవెల్లో కావాలి. సో ఆ వరకే చూపిస్తుంది అది. సో మీరు ఓవరాల్ గా చూడాలనుకుంటే దీన్ని కొట్టాలి. అసలు ఇవన్నీ తీసేసి ఇవన్నీ మొత్తం ఎంటీ ఉంచి కొట్టేస్తే మొత్తం డేటా మొత్తం పట్టుకొచ్చేస్తుంది. కానీ అలా చేయకండి, సిస్టమ్ హ్యాంగ్ అయిపోద్ది, డంప్కి వెళ్ళిపోద్ది. సో మీ సెలక్షన్ స్క్రీన్ వరకు మీరు పెట్టుకోండి. ఇప్పుడు చూడండి నేను ఇది తీసేస్తున్నాను, ఎందుకంటే మొత్తం ZSUN లో ఏమేం కంపెనీ ZSUN లో ఏమేం కస్టమర్స్ నేను క్రియేట్ చేశానో నేను చూడాలి. ఇప్పుడు చూస్తాను, జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని. అంటే మొత్తం ఆర్గనైజేషన్ లెవెల్లో చూస్తున్నాను నేను, మొత్తం ఆర్గనైజేషన్ లెవెల్లో చూస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే ఎగ్జిక్యూట్. నేను ఒకటే కస్టమర్ క్రియేట్ చేశాను, ఐఎమ్ వెరీ బ్యాడ్, ఓన్లీ ఒకటే కస్టమర్. ఓకే నెక్స్ట్ వరుసగా టకటక నాకు నెంబర్స్ ఇవ్వండి, చెప్పండి. అజయ్ మీ నుంచి స్టార్ట్ చేయండి. మీ సిరీస్ లో మీ సీక్వెన్స్ లో యుగేందర్, తర్వాత నిఖిల్, తర్వాత మహేందర్ రెడ్డి ఎలా వస్తారు చూడండి నా స్క్రీన్ లో ఉన్నట్టు. ఎస్ ఎగ్జిక్యూట్. వెరీ గుడ్. 1 2 3 6 8 కస్టమర్స్ క్రియేట్ చేశారు.
ఇంకొక సేల్స్ ఆర్గనైజేషన్ కూడా ఉందా? ఓకే. ZHLL. HLR. LL. ఓకే. ఇదే హెటిరో. హెటిరో. ఓకే. ఓకే. గుడ్. సో మీకు ఇప్పుడు స్క్రీన్లు గుర్తున్నాయా? అజయ్ సార్ మీ స్క్రీన్లు గుర్తున్నాయా మీకు? ఉన్నాయి. చూద్దాం. యోగేందర్ గారు. సార్ ఐమ్ సో సారీ సార్, ఐ కుడెంట్ క్రియేట్ సార్. అది ఫిల్ చేయాలి. చేస్తాను, తప్పకుండా చేస్తాను. అది అవుతుంది, వెళ్ళిపోతా ఉంటుంది. అవునవును సార్, కరెక్ట్ సార్. నాకే అనిపిస్తుంది ఇవాళ ట్రై చేస్తే పొద్దున్న. ఓకే, రైట్. ఎందుకంటే నిన్న 2 days ఎందుకంటే సాటర్డే పెట్టుకోండి. అవును, యాక్చువల్లీ ఏంటంటే నాకు 2 days చాలా హెక్టిక్ వర్క్ ఉంది. నో ప్రాబ్లం, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే. నిఖిల్. I didn't do it. ఓకే. మహేందర్ రెడ్డి గారు. I created only that assign this company code work చేశాను. ఓకే. గణేష్ గారు. YCET సార్. YCET. ఓకే. ఓన్లీ 3 customers. ఎందుకు సార్? మళ్ళీ ఎస్టర్డే చేద్దామంటే కొద్దిగా డౌన్ లో ఉన్నట్టుంది సార్. అది నేను డౌన్ 1 hour ఉంది. చెక్ చేసినప్పుడు డౌన్ లో. తర్వాత చేయొచ్చు కదా, నాకు మెసేజ్ పంపిస్తే చెప్పాను. పీటర్ గారు. ZAPP సార్. ZAPP. ఓకే. ఇంకా కస్టమర్స్ కావాలి. షూర్ సార్. సందీప్ గారు. ZCGE సార్. CGE. ఓకే. ఓకే. నెక్స్ట్ నాగమల్లి గారు. ZAMB. ZAMD. ఓకే. AMD ఏం లేవే? AMB అనుకుంటా. AMB. ఓకే. ఓకే, 3 క్రియేట్ చేశారు, ఇంకా క్రియేట్ చేయాలి. పూర్తి పేర్లేం గుర్తు రాకపోతే మీరు జస్ట్ మీ కంపెనీ కోడ్, అదే మీ సేల్స్ ఆర్గనైజేషన్ పక్కన 1 2 3 4 5 6 7 మీ ఇష్టం, ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు. అది ఏం ఇప్పుడు మనకి పేర్లే దొరకాలి, కస్టమర్లే క్రియేట్ చేయాలని ఏం లేదు ఇక్కడ. మనకి అది కాదు కావాల్సింది, మన పని అది కాదు. డేటా ఎంట్రీ ఈజ్ నాట్ అవర్ జాబ్. మనకి ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ ఆ స్క్రీన్ల పైన ఉంటుంది, ఆ ఫీల్డ్స్ అన్ని గుర్తొస్తాయని. రఘు గారు. అపాలజీస్ అండి, నేను కూడా చేయలేదు ఈ రోజు. ఎండ్ ఆఫ్ ది డే కి మీకు ఇస్తాను. చేయాలి అందరూ. అలా పెండింగ్ పెట్టద్దు. పెండింగ్ పెడితే అసలు ఇష్టపడను. ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే నేను దానికి అనుగుణంగా ఇంకొంచెం ఆన్సర్ చేయడానికి వస్తుంది. అంటే ఎలా ఉంటుందంటే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తా ఉంటే ఇంకో 2 ఎక్స్ట్రా టాపిక్లు తీసుకుని మాట్లాడతాను. లేకపోతే ఉన్నదే నా మైండ్ లో ఉన్నదే చెప్పాల్సి వస్తుంది. సో మీరు చేసినప్పుడు మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. నేను మాక్సిమం కవర్ చేస్తాను, కానీ ఏమవుతుందంటే మీకు తెలుస్తుంది కదా, ఇప్పుడు మీ ఆలోచన వేరే ఉంటుంది, నా ఆలోచన వేరే ఉంటుంది. సరే, చేయాలి. ఓకే. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్స్ లో మనకి చాలా ఇంపార్టెంట్. అవన్నీ మినిమం కదా, కస్టమర్ అనేది మినిమం. మనకి మేజర్ మన SD కన్సల్టెంట్ కి కస్టమరే ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. చేయలేదు కాబట్టి కొంచెం థీరీకి వెళ్తాను. చూడండి, యాక్చువల్గా ఇవాళ అయిపోవాలి అది, ఇంకొకటి కూడాను. బట్స్ ఓకే, రైట్. మీరు అలా పెండింగ్ పెట్టేస్తే నేను ఆగను. ఇంకా అలా ఒకసారి చూస్తాను, 2 సార్లు చూస్తానండి. మిగతా వాళ్ళ కోసం ఆపలేను కదా. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మొన్న VD01, FD01, XD01 అని చెప్పి అనుకున్నాం కదా. ఎందుకు ఇవి 3 కోడ్స్ ఎందుకు ఉన్నాయి?
అవుద్దంటే ఒకటి ఒక చిన్న మూవీలో చిన్న ఒక డైలాగ్ తీసుకొని మాట్లాడుకుందాం. అది సినిమా పేరు నాకు గుర్తులేదు, ఐఎమ్ సారీ. ఏదో అదేంటిది, నేను ఒక్కడినే, బట్ మా ఇంట్లో వాళ్ళకి, మా రిలేటివ్స్కి నేను మారిపోతాను. అంటే ఎలా దాన్ని చూడండి, మా డాటర్కి నేనేమవుతాను, Father, మా పేరెంట్స్కి నేనేమవుతాను, son, ఓకే, మా వైఫ్కి నేనేమవుతాను. husband. సో ఇలా ఓకే, చాలా ఉన్నాయి, ఏవో చెప్తాను. నేను విన్నాను డైలాగ్ ఎక్కడ, అది ఊరికి నాకు వెంటనే ఇది స్ట్రైక్ అయింది. ఓకే, ఎలా అయితే ఒకటే పర్సన్ ఇంతమందికి డిఫరెంట్ గా కనపడుతున్నాడు కదా. ఓకే చూడండి, ఇప్పుడు ఇదే దాన్ని నేను ఇక్కడికి మారుస్తున్నాను చూడండి, కొంచెం గుర్తుపెట్టుకోవడం కోసం అంతే. ఇక్కడ సేల్స్ కౌంటర్ లో కూర్చున్న ఫ్రంట్ ఎండ్ ఎగ్జిక్యూటివ్ కి నేను వెళ్తే వాడికి కస్టమర్ లా కనపడతాను కదా. అంటే వాడికి నేను, అంటే అక్కడ ఉన్న పర్సన్ కి కస్టమర్ నేను. ఎవరైతే వచ్చారో, అంటే నేను ఆ షోరూమ్ లోకి ఎంటర్ అయ్యాను. సో షోరూమ్ లోకి ఎంటర్ అవ్వగానే నేను కస్టమర్ లాగా బిహేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక సేల్స్ పర్సన్ కూర్చున్నాడు, వాడు ఏమేంటి, నాకు ఏదైనా సేల్ చేయటం. సో నన్నే వాడుకొని వాడు నాకు సేల్ చేస్తున్నాడు. రెండోది, బ్యాక్ ఎండ్కి వెళ్తున్నాను, నాకు ఇక్కడ డెలివరీ బాయ్ ఉన్నాడు, మేబీ ఆ షిప్మెంట్ చేయాలి అప్పుడు దాన్ని. ఇది ఓకే, నేను కస్టమర్ కన్నా మెటీరియల్ని వాడతాను చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ కస్టమర్ నేను మెటీరియల్ని వాడుతున్నాను. మళ్ళీ దీనికి వేసుకుందాం. మెటీరియల్ ఉంది, ఓకే. ఈ మెటీరియల్ నా వైపుకి వచ్చేసరికి, ఎస్డి వైపుకి వచ్చేసరికి అది సెల్లబుల్ మెటీరియల్ కదా. నేను సేల్ చేస్తాను ఆ మెటీరియల్ని, ఏదో ఒక మెటీరియల్ని. అదే ఎంఎం వైపుకి వెళ్ళిపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ పర్చేసింగ్ మెటీరియల్, సేమ్ మెటీరియల్ కదా. ఓకే, అర్థమవుతుందా, లేకపోతే నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. సేమ్ మెటీరియల్ నా వైపు నుంచి చూస్తే అది నాకు సేల్స్ మెటీరియల్. అదే మెటీరియల్ పర్చేసింగ్ టీం నుంచి చూస్తే వాడు పర్చేసబుల్ మెటీరియల్, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి చూస్తే మ్యానుఫ్యాక్చరబుల్ మెటీరియల్ అది కదా. క్వాలిటీ డిపార్ట్మెంట్ నుంచి చూస్తే క్వాలిటీ చేయాల్సిన మెటీరియల్, సేమ్ మెటీరియల్ అది. క్వాలిటీ చేసిన మెటీరియల్ లేదా క్వాలిటీ చేయాల్సిన మెటీరియల్. అదే డెలివరీ వైపు నుంచి చూస్తే డెలివరీ చేయాల్సిన మెటీరియల్, సేమ్ మెటీరియల్, డెలివరీ చేయాల్సిన మెటీరియల్ అది. మీరు ఇలా ఒకటే మెటీరియల్ డిఫరెంట్ పర్సన్స్ కి, అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి అది డిఫరెంట్ గా కనబడుతుంది. సేమ్ మెటీరియల్ ఒకటే, అదే ల్యాప్టాప్, అదే డెల్ కంపెనీ ఏదో, లేకపోతే ఏదో హెచ్పి కంపెనీ ల్యాప్టాప్, ఒకటే ల్యాప్టాప్. ఆ ల్యాప్టాప్ ఇంతమందికి ఇన్ని విధాలుగా కనపడుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేయాలి, ఆ ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఏం సేల్ చేయాలి, అదే ల్యాప్టాప్ ని సేల్ చేయాలి. ఏం క్వాలిటీ చెక్ చేయించాలి, ఆ ల్యాప్టాప్ క్వాలిటీ చెక్ చేయించాలి. ఏం డెలివరీ చేయాలి, అదే ల్యాప్టాప్ డెలివరీ చేయాలి. ఒకటే విషయం మిగతా వాళ్ళందరికీ డిఫరెంట్ గా కనపడుతుంది. ఇక్కడ కూడా అంతే, కస్టమర్ మనకి, ఇక్కడ మన వైపు నుంచి కస్టమర్, సేల్ చేస్తున్న వాడికి కస్టమర్, ఓకే, వాడి వైపు నుంచి చూస్తున్నా కస్టమరే. ఫినాన్స్ వైపు నుంచి చూస్తున్నప్పుడు, ఒక ఫినాన్స్ వైపు నుంచి చూడండి కస్టమర్ని, వాడు ఎవరు పేయరు వాడికి కదా, డబ్బులు వచ్చేది వాడికి. కస్టమర్ అంటే ఏంటి, వాడు డబ్బులు వచ్చేది కదా, వాడు మనీ పేయరు కదా వాడికి. వీడికి సేల్ అయితే చేసాం, సేల్ మనం చేసాం అనుకుందాం, కానీ ఫినాన్స్ వ్యూలో నుంచి చూస్తే కస్టమర్ ఎవరు, అతనికి డబ్బులు ఎవరైతే పే చేయాలో వాడిని కస్టమర్ అంటాడు వాడు. కరెక్టేనా? డబ్బులు ఎవరైతే పే చేయాలో వాడిని కస్టమర్ అంటున్నాడు వీడు. నేను సేల్ ఎవరికి చేయాలో వాడిని నేను కస్టమర్ అంటున్నాను. నేను ఇక్కడ మనకి రెండే ఉన్నాయి, ఇక్కడ యాక్చువల్గా ఇద్దరే ఉంటాం, సేల్, మనీ రిసీవ్ చేసుకోవటం, ఐటమ్ సేల్ చేయటం, మనీ రిసీవ్ చేసుకోవటం. సో ఇందులో రెండే ఉన్నాయి, కానీ మెటీరియల్లో మాత్రం రెండు కాదు, చాలా ఉన్నాయి. వీటిని వ్యూస్ అంటారు. ఇక్కడ కూడా వ్యూసే ఉంటాయి, మెటీరియల్లోనూ వ్యూసే ఉంటాయి, కస్టమర్లోనూ వ్యూసే ఉంటాయి. కాకపోతే కస్టమర్లో నుంచి చూస్తున్నప్పుడు రెండే వ్యూస్ ఉన్నాయి, కాకపోతే మెటీరియల్ నుంచి చూస్తున్నప్పుడు దాదాపుగా 16 వ్యూస్ ఉంటాయి. 16, 18, 30 ఎన్నో ఉన్నాయి, చాలా వ్యూస్ ఉంటాయి దాంట్లో.
ఆ మెటీరియల్ ని చూసే విధానం, ఆ కస్టమర్ ని చూసే విధానం. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు వి క్లిక్డ్ మొత్తం 3 వ్యూస్ ని క్లిక్ చేసాం. ఏంటవి? SDM. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ ఏరియా డేటా, మూడింటి మీద ప్రెస్ చేసాం మనం. గుర్తుందా? ఇవి మూడు వ్యూస్ ఇవి. కాకపోతే జనరల్ డేటా ఈజ్ కామన్ ఫర్ బోత్. ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ వన్ మినిట్. ఐల్ షో యూ. మీరు మర్చిపోయి ఉంటే మళ్ళీ ఒక కస్టమర్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, get SUN 10 and sorry, not 10, SU and SU. ఓకే, ఏదైనా పర్లేదు, SZ ఏదైనా ఒకటి. ఇక్కడ చూడండి, కస్టమర్ క్రియేట్ కస్టమర్. ఎక్కడ ఉన్నాం మనం? జనరల్ డేటా. ఇది ఒక వ్యూ. జనరల్ డేటాలో ఏముంది? ఓకే, ఓకే, జనరల్ డేటాలో అడ్రస్ ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ కంపెనీ కోడ్ డేటా. సో దానికి సంబంధించిన డేటా మనం ఎంటర్ చేస్తున్నాం, బట్ మనం వెరీ ఫ్యూ డేటా ఎంటర్ చేస్తున్నాం. మళ్ళీ సేల్స్ ఏరియా డేటా, జనరల్ డేటా, కంపెనీ కోడ్ ఏరియా, సేల్స్ ఏరియా డేటా. ఓకే, ఒక్క నిమిషం. లెట్ మీ ఎంటర్ క్విక్లీ ఆల్ దిస్ డేటా. Partner functions, save it. So let me go to XT02 quickly, enter. Okay, now you see general data, company code data, sales area data. More data ఉన్నాయి. ఏంటి ఇక్కడ? జనరల్ డేటా కంటైన్స్ అడ్రస్. జనరల్ డేటా కంటైన్స్ అడ్రస్. సో కంపెనీ కోడ్ డేటా నుంచి ఆ కస్టమర్ నాట్ ఏ సేల్స్ కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్, సేల్స్ చెయ్యట్లేదు, సేల్లో లేడు, బట్ కంపెనీ కోడ్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఈ అడ్రస్ తో ఉన్న కస్టమరే ఫర్ హిమ్ ఆల్సో. నేను సేల్స్ ఏరియా డేటా నుంచి చూస్తున్నప్పుడు వాడికి ఒక అడ్రస్ ఉంది, నేను సేల్ చేయగలను, వీడికి కస్టమరే వీడు. అంటే ఇందులో ఇద్దరు ఉన్నారు, కంపెనీ కోడ్, సేల్స్ ఏరియా. అంటే సేల్స్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్ రెండు ఉన్నాయి అనుకుందాం. సో వీడికి ఈ జనరల్ డేటాలో ఉన్నది డేటా, అడ్రస్ డేటా వీడికి కావాలి, సేల్స్ లో ఉన్న వాడికి వీడికి కావాలి. ఎందుకు? వీడికి ఎందుకు ఈ అడ్రస్, వీడికి ఎందుకు ఈ అడ్రస్? జనరల్ డేటా అనేది కామన్ ఫర్ బోత్. వీడికి సేల్స్ లో ఉన్న అడ్రస్, వీడికి జనరల్ డేటాలో ఉన్న అడ్రస్ వీడి ఫర్దర్ ప్రాసెస్ కోసం, అంటే డెలివరీ కోసం వాడుకుంటాడు వీడు. నెక్స్ట్ సేల్ చేసినప్పుడు వీడేంటి, పేమెంట్ కలెక్షన్ కోసం వాడుకుంటాడు దీన్ని, ఇదే అడ్రస్ ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కంపెనీ, ఆ కంపెనీ అడ్రస్ ఏంటి? ఓకే, పలానా బంజారా హిల్స్ లో ఉంది. ఓకే, బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 10 లో ఉంది. ఓకే, గుడ్. ఓకే, ఆ అడ్రస్ ఏం చేయడానికి? పలానా ప్లేస్కి వెళ్ళి నేను చెక్ కలెక్ట్ చేసుకోవాలి, క్యాష్ కలెక్ట్ చేసుకోవాలి, మేబీ అలా ఉంటే ప్రాసెస్, కలెక్షన్ ప్రాసెస్ అలా ఉంటే వాళ్ళది. సో ఈ అడ్రస్ వాడు దానికోసం కూడా వాడుకుంటున్నాడు. అదే అడ్రస్ ని వీడికి ఎలా వాడుకుంటున్నాడు? నేను పలానా ఐటమ్ పర్చేజ్ చేశాడు, పలానా అడ్రస్ కి నేను డెలివరీ చేయాలి. చూడండి, ఒకటే కస్టమర్ అడ్రస్ ని నేను కస్టమర్ ని అంటానికి బదులు కస్టమర్ అడ్రస్ అని మాట్లాడుతున్నాను. సో ఇద్దరు డిఫరెంట్ గా యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, అందుకని దీంట్లో 2 వ్యూస్ ఉన్నాయి. కస్టమర్ వ్యూ, కస్టమర్ లో జనరల్ డేటా వ్యూ, కంపెనీ కోడ్ డేటా వ్యూ, సేల్స్ ఏరియా డేటా వ్యూ. జనరల్ డేటా వ్యూ ఇస్ కామన్ ఫర్ కంపెనీ కోడ్ అండ్ సేల్స్ ఏరియా. మీరు VD01 నుంచి మాత్రమే టీ కోడ్ క్రియేట్ చేశారు అనుకోండి, కస్టమర్ క్రియేట్ చేస్తే ఓన్లీ ఈ పోర్షన్ క్రియేట్ అవుతుంది. మీరు FD01 నుంచి క్రియేట్ చేశారు అనుకోండి, ఇది F అంటే ఫైనాన్స్, ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే క్రియేట్ అవుతుంది. అంటే
ఈ 2 మాత్రమే క్రియేట్ అవుతాయి FDలో. SDలో VD01లో క్రియేట్ చేస్తే ఈ 2 మాత్రమే క్రియేట్ అవుతాయి. XD01లో క్రియేట్ చేస్తే ఈ 3 వ్యూస్ కలిపి క్రియేట్ అవుతాయి. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? అర్థమవుతుందా? Yes, sir. నిఖిల్? Yes, sir. నాగమల్లి గారు అంటే ఏమైనా డౌట్ ఉంటే అడుగుతారని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను, అంతే, ఏం లేదు. సార్ ఇక్కడ సపోజ్ FD1 FD01 కానీ VD01 తో క్రియేట్ చేసిన తర్వాత ఇన్ ఫ్యూచర్ లో మళ్ళీ మనకి XD01 లింక్ చేసుకోవాలి, లేదంటే ఆ డేటా ఇంకోటి ఓవర్లాప్ తో చేయాలి అంటే ఓవర్లాప్ ఏమి ఉండదు, ఓవర్లాప్లు ఏమి ఉండవు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఇండస్ట్రీలో వాడతారు, ఇది ఒక టైప్ ఆఫ్, ఇది 90% 95% ఇండస్ట్రీస్ లో ఇది వాడతారు, ఇది కొన్ని లిమిటెడ్ ఇండస్ట్రీస్ లో వాడతాం ఈ ప్రాసెస్ ని. ఏంటిది చూద్దాం ఒకసారి, చూడండి. ఏమవుద్దంటే మీరు ఎక్కడన్నా మీరు వినంటే ఓకే, వినకపోతే చెప్తాను. బ్యాంకింగ్ సెక్టార్ లో కొన్ని బ్యాంకింగ్స్ లో, అంటే నాట్ బ్యాంక్ కాదు, లోన్స్ సెక్టార్స్ లాంటివన్నీ, అలాంటివి అంటే అక్కడ నేను ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి నాకు అది చెప్తున్నాను మీకు. సో అక్కడ ఏమవుద్దంటే సేల్స్ పర్సన్ ఏం చేస్తాడంటే ఒక కస్టమర్ని క్రియేట్ చేస్తాడు అండర్ VD01లో. వీడికి వీడి ఏరియా వరకే క్రియేట్ చేస్తాడు. వీడేం చేస్తాడంటే ఆ కస్టమర్ని క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 1234 ఇస్ ద కస్టమర్ నెంబర్. వీడేం చేస్తాడంటే దాన్ని డాక్యుమెంటెడ్ రూపంలో పంపించి, అంటే ఐడి ప్రూఫ్స్, లోన్ ఏదో కావాలి కదా, ఆ ప్రూఫ్లన్నీ పంపించి నెక్స్ట్ క్రెడిట్ డిపార్ట్మెంట్కి మూవ్ చేస్తాడు. దాన్ని ఇన్ జనరల్ గా జరిగేది ఇదే. క్రెడిట్ డిపార్ట్మెంట్ మూవ్ చేస్తే, అంటే FI అంతే కదా, ఫినాన్స్ డిపార్ట్మెంట్. క్రెడిట్ డిపార్ట్మెంట్ లో FI లో ఇంకో డిపార్ట్మెంట్ ఇస్ క్రెడిట్ డిపార్ట్మెంట్ కదా, ఫినాన్స్ లో ఒక డిపార్ట్మెంట్ పేరు క్రెడిట్ డిపార్ట్మెంట్. ఓకే, మొత్తం కలిపి FI అనుకుందాం. వీడు ఇక్కడ మూవ్ చేసిన తర్వాత ఇక్కడ కన్సల్టెంట్, ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ వాడు ఏం చేస్తాడంటే వాడు FD01ని యూజ్ చేసి సేమ్ కస్టమర్ ని FD01 ద్వారా లాగిన్ అయ్యి కస్టమర్ ని ఎక్స్టెండ్ చేస్తాడు. ఎక్కడికి? ఫినాన్స్ ఏరియాకి ఎక్స్టెండ్ చేస్తాడు. అంటే ఇందాక ఈ ఏరియాలో ఉన్న కస్టమర్ ని ఇప్పుడు ఈ ఏరియా కూడా కలుపుతాడు. అంటే ఏంటి, వాడు ఇంతకు ముందు వరకు సేల్స్ ఏరియా వరకే ఉండే దాన్ని ఇప్పుడు కంపెనీ కోడ్ కూడా కనెక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఏమైంది, వీడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కస్టమర్ అవుతాడు. అంటే వీడు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కంపెనీ కోడ్ లో కూడా రికార్డ్ అవుతుంది. అంటే వాడు ట్రాన్సాక్షన్ చేయాలి అంటే కంపెనీ కోడ్తో కనెక్ట్ అయి ఉండాలి. సో అది FD01 చేసి నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తారు. అంటే ఇదోసారి క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఆ కంట్రోల్, ఎందుకంటే ఈ సేల్స్ పర్సన్ కెన్ క్రియేట్ 1000 కస్టమర్స్. నేను చెప్పా తీసుకుంటా లోన్ అన్నాను, ఇంకొకరు చెప్పారు తీసుకుంటా లోన్ అన్నారు, ఇంకొకరు చెప్పారు లోన్ తీసుకుంటానన్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ సేల్స్ పర్సన్ కి రిపోర్టింగ్ చేయాలి కదా, అరే బాబు నువ్వు ఎంతమందికి ఇవాళ మీట్ అయ్యావు, ఎంతమందితో కనెక్ట్ అయ్యావు, ఎంతమందికి కాల్ చేసావు, ఏదో ఒకటి, ఎంతమంది నీవు కస్టమర్లు క్రియేట్ చేసావు, నువ్వు ఎంత డేటాబేస్ రెడీ చేసావు. ఓకే సార్, ఐ క్రియేటెడ్ 5 కస్టమర్స్ టుడే. ఓకే, అందులో ఎంతమంది నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నారు అది తెలియదు, అది ఎవడో చెప్పలేము. అది ఆ కస్టమర్ని బట్టి కదా, వాడు ఆ సేల్స్ పర్సన్ ఎంత బాగా చెప్పాడు ఏంటి, వాడికి లోన్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఏంటనే దాన్ని బట్టి వెళ్తాడు. కొంతమందికి లోన్ అవసరం లేదు బట్ తీసుకుంటానని చెప్తున్నాడు, వాడిని కూడా కస్టమర్ కింద క్రియేట్ చేశాడు. సో ఈ స్టెప్ వరకు ఆగిపోవాలి అది, అందుకని ఈ ప్రాసెస్ ఫాలో అవుతారు ఇలాంటి కంపెనీస్ లో. అంటే ఓన్లీ సేల్స్ డేటా వరకు. రేపొద్దున నేను, అంటే మేబీ నా నెంబర్ ఎక్కడో ఉంది 1235 మన నెంబర్, నేను మళ్ళీ కనెక్ట్ అయ్యాను, వీడు నాకు ఫోన్ చేశాడు, సార్ లోన్ తీసుకుంటానన్నారు, యా తీసుకుంటాను, యా ఐఎమ్ రెడీ, ఓకే దీస్ ఆర్ మై డాక్యుమెంట్స్, టేక్ ఇట్. ఓకే, దిస్ కస్టమర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ అండ్ రెడీ టు గో ఫర్ ఏ లోన్. అప్పుడు నన్ను మూవ్ చేస్తాడు, ఇక్కడికి క్రెడిట్ డిపార్ట్మెంట్ మూవ్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటారు, నన్ను వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్తో కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్స్ ఇంకేమైతే ఉంటాయో ఆ ప్రాసెస్ చేస్తారు. ఇలా డిఫరెంట్ గా చూపించడం కోసం చేస్తాం అనమాట. అంటే డైరెక్ట్ గా సేల్ చేయలే, డైరెక్ట్ గా వీడు బిజినెస్ చేయలేడు,
ఎందుకంటే మధ్యలో కంట్రోల్ ఉండాలి కదా. అంటే వీడు డబ్బులు ఇవ్వలేడు కదా. ఇప్పుడు ఓకే, ఒక ల్యాప్టాప్ అమ్మాలి. ఒక ల్యాప్టాప్ అమ్మాలంటే డైరెక్ట్ సేల్స్ పర్సన్ కెన్ సెల్ ద ల్యాప్టాప్, కరెక్ట్? దానికి ఏమి ఫైనాన్స్ పర్మిషన్ అక్కర్లేదు. అవసరం దానికి ఫైనాన్స్ పర్మిషన్? కస్టమర్ క్యాష్ ఇస్తున్నాడు, ల్యాప్టాప్ అమ్మంటున్నాడు, ఫోన్ అమ్మంటున్నాడు, క్యాష్ ఇస్తా అంటున్నాడు, ఇంకా దానికి మళ్ళీ ఫైనాన్స్ పర్మిషన్ ఎందుకు? అక్కర్లేదు కదా. సో దాన్ని డైరెక్ట్ గా XD01 లో క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో ఆల్రెడీ ఫైనాన్స్ కనెక్ట్ అయి ఉంటుంది. సో జస్ట్ ఓన్లీ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం కోసం. కానీ ఈ సినారియోలో అలా కాదు. అడిగిన వాడు ప్రతి వాడికి వీడు డబ్బులు ఇవ్వలేడు. అది డబ్బులు, మనీ, ఇట్ ఈస్ ఏ ప్రొడక్ట్ ఈస్ డిఫరెంట్. మనీ ప్రొడక్ట్ ఈస్ డిఫరెంట్. సో దానికి పర్మిషన్స్, అప్రూవల్స్, అలాట్మెంట్స్ ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి ఇలా కంట్రోల్ సపరేట్ గా ఇంకొక టీ కూడా వాడాల్సి వస్తుంది. సో అలాంటి ఇండస్ట్రీస్ లో సపరేట్ గా కస్టమర్స్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు వాడతాం. జనరల్ గా అయితే 95% బిజినెస్ ప్రొడక్ట్ బేస్డ్ అయితే కనుక XD01 టీ కోడ్ వాడతాం. XD01 లో యూ విల్ గెట్ 3 వ్యూస్. సింపుల్ గా జనరల్ డేటా అడ్రస్ వస్తుంది, కంపెనీ కోడ్ తో కనెక్ట్ అయి ఉంటాం, సేల్స్ ఏరియాతో కనెక్ట్ అయి ఉంటాం. ఫినిష్డ్. ఇక్కడ ఎనీ డౌట్ ఇక్కడ? నో సార్. ఓకే, రైట్. నెక్స్ట్ నేను మీకు వెరీ లైట్ వేలో హనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అంటే ఒక ఐడియా కోసం, ఎందుకంటే ఆల్రెడీ కస్టమర్ ఎలా క్రియేట్ చేస్తున్నారో చూసారు కాబట్టి వెరీ లైట్ వేలో హనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దరికండి. ఓకే, ఈసీసీలో అంటే ఇప్పటికి ఇది ఇంకా డిఫికల్టే మీకు చెప్తే. ఈసీసీలో హనాలో ఏం చేశాడంటే XD01 అనే కాన్సెప్ట్ ని తీసేసాడు. ఇది లేదు ఇప్పుడు. అంటే ఉంటది, కంగారు పడద్దు, ఇదే ఉంటది, బ్యాక్గ్రౌండ్ లో ఇదే ఉంది, ఏం మారలేదు, ఏమీ మారదు, ఇదే ప్రాసెస్, అన్ని ఇవే ఉంటాయి. కాకపోతే డైరెక్ట్ గా ఆ పర్సన్ XD01 ని ఎంటర్ చేయడం ఆపేస్తాడు. XD01 అనే టీ కోడ్ ఉండదు, ఇంకా నో టీ కోడ్. XD01 అనే టీ కోడ్ లేదు ఇప్పుడు. అలా అని VD01 ఉందా, అది కూడా లేదు. FD01 ఉందా, లేదు. ఏమి లేవు, అవన్నీ టీ కోడ్ అని పోయినాయి. ఒకటే టీ కోడ్, BP, బిజినెస్ పార్ట్నర్, ఇదే టీ కోడ్. ఓకే, ఎందుకు ఈ టీ కోడ్ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. సామ్సంగ్. ఓకే, నేను మేబీ ఐ డోంట్ నో, నేను డెల్. ఓకే, నేను డెల్, ఇక్కడ ఉన్నాను నేను. శాంసంగ్ స్క్రీన్లు చాలా ఫేమస్ కదా. వీటి స్క్రీన్లు చాలా బాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడంట, అవునా కదా? కరెక్ట్ కదా. సామ్సంగ్ స్క్రీన్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగేది అంటే బాగా చేస్తాడని చెప్పేసి పేరు అంతే మార్కెట్ లో కదా. సామ్సంగ్ స్క్రీన్, ఆమ్లాడ్ ఏదో ఉంటుంది కదా, అవన్నీ. రైట్, ఎనీహౌ. సో నేను డెల్ కంపెనీ, నాది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇక్కడ ఉన్నాను నేను. వీటిది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వాడితో సంబంధం లేదు. నా ల్యాప్టాప్స్ లో చూడండి, నా ల్యాప్టాప్స్ లో నేను సామ్సంగ్ స్క్రీన్ వాడదాం అనుకుంటున్నాను. తప్పే ఉంది? తప్పే లేదు. బికాస్ ఇట్ ఇస్ ఆల్రెడీ వెల్ మ్యానుఫ్యాక్చర్డ్ కంపెనీ అండ్ టెస్టింగ్లు అన్ని చేసి ఉంటాయి, అన్ని నీట్గా వస్తాయి. సో నేను మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని మళ్ళీ అవన్నీ చేయడం ఎందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీ చేస్తాను, దీంట్లో నా ల్యాప్టాప్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. మేబీ మై స్క్రీన్ ఈజ్ టచ్ స్క్రీన్ అలా అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను సామ్సంగ్ దగ్గరికి ఆర్డర్ ప్లేస్ చేస్తే సామ్సంగ్ నాకు స్క్రీన్ సప్లై చేసాడు. ఓకే, సామ్సంగ్ ఈజ్ మై వెండర్, అంతే కదా. సామ్సంగ్ ఈజ్ మై వెండర్, ఇక్కడ సప్లయరే కదా నాకు సామ్సంగ్. Right, now I manufactured some items, maybe I don't know, 1000 laptops manufacturing చేశాను. ఇట్స్ వెరీ ఫేమస్ అయిపోయింది 1000 ల్యాప్టాప్స్. మేబీ 1000 కాదు, జస్ట్ నేను ఇమాజిన్ నెంబర్ అంతే. ఇవి బాగా ఫేమస్ అయిపోయాయి, ఈ ల్యాప్టాప్లు చాలా బాగా ఫేమస్ అయ్యాయి, బాగా క్లిక్ అయ్యాయి మార్కెట్లో. ఇప్పుడు నా దగ్గర నుంచి సామ్సంగ్ ఆర్డర్ పెట్టింది, మా కంపెనీలో మా ఎంప్లాయీస్కి
ఒక 100 ల్యాప్టాప్స్ కావాలని పెట్టకూడదా? అడగకూడదా? అడగచ్చు. సో మనం వీళ్ళకి సప్లై చేసాం. ఇప్పుడు శాంసంగ్ మనకి ఏమవుతాడు? కస్టమర్ సో సేమ్ శాంసంగ్ ఒక పక్కన సప్లయర్ అయ్యాడు, ఇంకో పక్కన కస్టమర్ అయ్యాడు కదా. అంటే ఇది ఒక టిపికల్ సినారియో నేను చెప్తుంది. సో ఒకటే కస్టమర్, ఒకటే సప్లయరు, మన దాంట్లో ఒక పోర్షన్ లో సప్లయర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు, మన దగ్గర ఒక డిపార్ట్మెంట్ లో కస్టమర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. అంటే ఏంటి? ఒకడే కస్టమర్, ఒకడే ఉన్నాడు, ఇద్దరు లేరు, ఒకడే. ఒక పక్క అమ్ముతున్నాడు, ఇంకో పక్క అక్కడే కొనుక్కుంటున్నాడు. వాడి దగ్గర ఉన్న రా మెటీరియల్ అమ్ముతున్నాడు, ఎండ్ ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాడు. ఓకే, ఇలాంటి సినారియోలు ఇన్ జనరల్ గా కామన్ గా ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది? వీడే కస్టమర్, వీడే వెండర్. అంటే సిస్టంలో నేను కస్టమర్ని క్రియేట్ చేయాలి, వెండర్ని క్రియేట్ చేయాలి ఇన్ జనరల్ గా ఈసీసీలో అయితే. అనాలా ఏం చెప్తున్నాడు? ఇలా వద్దు అంటున్నాడు. ఇలా ఎన్నిసార్లు క్రియేట్ చేయొద్దు, ఒకనే క్రియేట్ చేయి, దాన్ని వాడిని బిజినెస్ పార్ట్నర్. కావాలంటే వాడి వ్యూస్ అంటే రోల్స్ ని ఇంక్రీజ్ చేసుకో, కానీ ఒకనే క్రియేట్ చేయి. దానివల్ల ఏమవుతుందంటే నాకు మెమరీ తగ్గిపోద్ది, అంటే యూసేజ్, నా మెమరీ యూసేజ్ తగ్గిపోద్ది. ఎందుకంటే అదే అడ్రస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇంకేంటి ప్రాబ్లం? అండ్ ఒకటి కస్టమర్ నెంబర్ వాడుకుంటున్నాం, సామ్సంగ్ ఇది ఒకటి 1. సో దానివల్ల నాకు మెమరీ ఫుట్ ప్రింట్ తగ్గిపోతుంది, నా సిస్టమ్ పైన బటన్ తగ్గిపోద్ది, స్పీడ్ పెరిగిపోతుంది. సింగిల్ టీ కోడ్ అయిపోయింది. ఇన్ని టీ కోడ్స్, ఇన్ని టేబుల్స్ మెయింటైన్ చేయాల్సిన పని లేకుండా పోయింది. సింగిల్ టీ కోడ్ లో కన్వర్ట్ చేసాడు. సో ఇక్కడ ఏమవుతుంది? కస్టమర్ని, వెండర్ని ఒక దగ్గరికి ఇంటిగ్రేట్ చేస్తాడు. ఇదంతా కలిపి ఒకటే బీపీ అని చెప్తాడు. ఓకే, మేబీ ఈ కస్టమర్కి మేబీ ఇంకొక సినారియో, ఒక కస్టమర్ ఉన్నాడు, వాడు ఓన్లీ సప్లైరే, కస్టమర్ కాదు. ఓకే, డోంట్ ఎక్స్టెండ్ బట్ క్రియేట్ ఇన్ బీపీ ఉంది. ఇంకో కస్టమర్ ఉన్నాడు, ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఇంకో కంపెనీ ఉంది, వాడు ఓన్లీ కస్టమరే, నా దగ్గర నుంచి మాత్రమే కొంటాడు, నాకేం అమ్మడు. వాడు రిలయన్స్ డిజిటల్ ఉంది, నా దగ్గర నుంచి మాత్రమే కొంటది, నాకేం అమ్మదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ అనుకుందాం, నాకేం అమ్మదు, ఎందుకంటే వాడేం మ్యానుఫ్యాక్చరర్ కాదు, వాడు ఒక డీలర్. సో ఓకే, ఓన్లీ క్రియేట్ కస్టమర్ అంతే. నో, డోంట్ ఎక్స్టెండ్ టు వెండర్ బట్ క్రియేట్ ఇన్ బీపీ ఓన్లీ. ఒకటే టీ కోడ్. సో సింగిల్ టీ కోడ్ లో క్రియేట్ చేపిస్తున్నాడు హనాలో. ఇదే మేజర్ చేంజ్ మనకి. ఇది నేర్చుకోవాలి అంటే ముందు XD01 గురించి ఇన్ అండ్ అవుట్ తెలియాలి మీకు. ఈ XD01 ఇన్ అండ్ అవుట్ తెలియాలి, ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ లో, బీపీ బ్యాక్గ్రౌండ్ లో XD01 సంబంధించిందే ఉంది. దాన్ని తీసుకొచ్చి బ్రిడ్జ్ చేసాడు తప్ప వాడు ఏమి చేయలేదు, అక్కడ పెద్దగా చేసి చూపించేది ఏం లేదు అక్కడ. దీన్నే బ్యాక్గ్రౌండ్ లో వాడాడు అంతే, పైన పేరు తీసేసాడు. దాన్ని మనం ఇన్డెప్త్ గా మనం పోను నేర్చుకుంటాం. ముందు XD01 కి సంబంధించిన, అంటే మనం రెగ్యులర్ గా ఈసీసీలో క్రియేట్ చేయాల్సిన కస్టమర్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకున్నాక వీ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ దిస్ వన్. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు మన దగ్గర నిన్నటి వరకు ఆర్గనైజేషన్ ఉంది. ఇంకెవరున్నారు మన దగ్గర? కస్టమర్ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఏం కావాలి? మెటీరియల్ కావాలి. షల్ వి క్రియేట్ ఏ మెటీరియల్? Yes. Yes, sir. ఓకే, మెటీరియల్ ని క్రియేట్ చేయాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు చేయాల్సిన పని ఇక్కడ కూడా సేమ్ డేటా ఎంట్రీ. ఇనిషియల్ గా విల్ ఎంటర్ ద డేటా, కంటిన్యూస్లీ డేటా ఎంట్రీ ఉంది. ఫస్ట్ ఒక 3-4 days 4-5 days వరకు డేటా ఎంట్రీని చేయిస్తాను నేను మీతో, ఎందుకంటే అది ఎండ్ యూజర్ చేసే పని. డేటా ఎంట్రీ అనేది ఎండ్ యూజర్. మీరు ఇప్పుడు కస్టమర్ క్రియేట్ చేస్తారు చూసారు XD01 లో, అది మనం చెయ్యం. XD01 లో డేటా ఎంట్రీ మనం చెయ్యం. అదేదో కస్టమర్ క్రియేట్ చేయడం మన పని కాదు, అది వాడి బిజినెస్ లో ఉన్న యూజర్ పని. వాడి దగ్గరికి కస్టమర్ వస్తాడు, నువ్వు ఎక్కడ హైదరాబాద్ లో కూర్చుంటావు, లేకపోతే అక్కడ బెంగళూరులో కూర్చుంటావు, నీకు సంబంధం లేదు. బిజినెస్ ఎక్కడ యూఎస్ లో ఉంది, నువ్వు ఎలా వెళ్ళి కస్టమర్ క్రియేట్ చేస్తావు? ఉండదు, నీ పని కాదు అది, నువ్వు కన్సల్టెంట్వి. కానీ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు, ప్రతి ఫీల్డ్ గురించి ఎందుకు చూస్తున్నావు అంటే మనకి రెండు విషయాల్లో మనకి ఉపయోగపడుతుంది. ఒకటి, మన ఓన్ టెస్టింగ్ మనం చేసుకోవాలి.
ఇక్కడ ఎవరు టెస్టింగ్ బయట నుంచి చేయించాం, మన ఓన్ టెస్టింగ్ మనం చేయాలి. అంటే మనం ఒక సినారియో, ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని బిల్డ్ చేసాం, ఇది వర్క్ చేస్తుందా లేదా అనేది వీఆర్ యూజింగ్ మాస్టర్ డేటా అండ్ వీఆర్ నెక్స్ట్ స్టెప్ లో జరిగేది చెప్తున్నా. ట్రాన్సాక్షన్ రన్ చేస్తే ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ గా రన్ అయితే ఎస్ నేను చేసింది కరెక్ట్ గానే ఉంది అని మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను చేసింది కరెక్టే అని చెప్పి చూపించుకోవాలి. సో ఆ టెస్టింగ్ మీరే చేసుకోవాలి. ఆ టెస్టింగ్ చేయాలి అంటే యూ షుడ్ నో హౌ టు క్రియేట్ మినిమం బేసిక్ థింగ్స్. బేసిక్ థింగ్స్ మీకు తెలియాలి, ఏం చేయాలి, ఏం చేస్తే క్రియేట్ అవుతుంది. రెండో సినారియో, రెండోది పర్పస్ ఏంటి? రెండో పర్పస్ ఏంటంటే యూజర్ ఏం ఎంటర్ చేస్తున్నాడో తెలియకుండా మీరేం కాన్ఫిగర్ చేస్తారు? యూజర్ ఏం ఎంటర్ చేస్తున్నాడో తెలియాలి ఫస్ట్. వాడు ఎంటర్ చేసే తెలిస్తేనే వాడు తప్పు ఎంటర్ చేస్తున్నాడా, రాంగ్ ఎంటర్ చేస్తున్నాడా, కావాలని సిస్టాన్ని మిస్గైడ్ చేస్తున్నాడా, అవన్నీ మనకు తెలుస్తాయి. ఆ లూప్ హోల్స్ అన్ని మనకు తెలుస్తాయి. వాళ్ళలాగా కొంచెంసేపు యాక్ట్ చేయాలి మనం, అప్పుడు మాత్రమే వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలుస్తుంది. సో కన్సల్టెంట్ కెన్ బి ఏ యూజర్ అండ్ కెన్ బి కన్సల్టెంట్, ఇద్దరులాగా బిహేవ్ చేయాలి. ఇక్కడ యూజర్ ఓన్లీ యూజర్, వాడికి ఏమీ తెలియదు. వాడికి 2 ట్రీ కోడ్లు ఇస్తాడు, దాన్ని ఎంటర్ చేయరని చెప్పి పంపిస్తారు అంతే. ఆ 2 ట్రీ కోడ్లు అలా కొట్టేస్తాడు, సాయంత్రానికి అయిపోద్ది, ఆ ఇంటికి పోతే బై బై అంటావు అంతే. వాడి పని అయిపోయింది, వాడి జాబ్ అంతవరకే. ఎందుకు వెనక ఏం జరుగుతుంది, దాని వల్ల ఇంకేం జరుగుతుంది, వాడు ఆ టీ కోడ్లో డేటా ఎంటర్ చేసిన తర్వాత ఇంకేం జరిగింది అవన్నీ వాడికి తెలియదు, పట్టించుకోడు కూడా. వాడికి అనవసరం లేదు, వాడికి అనవసరం. బట్ మనం అదిలాగా ఉండాలి, ఇదిలాగా ఉండాలి, 2 లాగానే ఉండాలి. అందుకని డేటా ఎంట్రీ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఈ స్టేజ్ లో డేటా ఎంట్రీ మాత్రమే ఉండాలి మీకు, ఎందుకంటే ఇంకా కాన్ఫిగరేషన్ వరకు వెళ్ళలేదు. ఓకే రైట్. సో విల్ క్రియేట్ ఏ కస్టమ్ మెటీరియల్. మెటీరియల్ ని క్రియేట్ చేయాలి అంటే we need to use MM01 is the T code. MM01 ఏం కనపడుతుంది టీ కోడ్ లో మీకు? క్రియేషన్ సార్ చెప్పారు ఎలా చెప్పారు? సారీ 01 వచ్చిందంటే క్రియేషన్ అని చెప్పాను. సో ఇంకేం ఉండొచ్చు దీంతో పాటుగా అయితే అప్పుడు చేంజ్ అండ్ డిస్ప్లే 02 03 will follows. Yes sir. Will follow automatically 01 ని ఫాలో అవుతాయి రెండు 02 03. MM02 MM03 కామన్ సెటప్. సో లెట్స్ క్రియేట్ MM01. ఇప్పుడు ఇది క్రియేట్ చేసేటప్పుడు మీరు ప్లాంట్ సరిగ్గా క్రియేట్ చేశారా లేదా, స్టోరేజ్ లొకేషన్ సరిగ్గా క్రియేట్ చేశారా లేదా, సేల్స్ ఏరియాని ప్లాంట్ కనెక్ట్ చేశారా లేదా, ప్లాంట్ ని కంపెనీ కోడ్ కనెక్ట్ చేశారా లేదా, అన్ని ఎర్రర్లు ఇందులోనే వస్తాయి. చూడండి నేను ఈ ఎర్రర్లు చెప్తున్నాను, మీకు ఎర్రర్ రావట్లేదు అంటే యూ కాన్ఫిగర్డ్ కరెక్ట్. బట్ రేపటి రోజున ఒక స్టెప్ మర్చిపోతాం, కామన్ కదా, హ్యూమన్ టెండెన్సీ, అది ఎవరైనా చేయలేము. సో మన కంప్యూటర్లో కాదు. సో మర్చిపోయినప్పుడు ఆ ఎర్రర్ని బట్టి మీరు ఐడెంటిఫికేషన్ చేయాలి. నేనేం చెప్తున్నాను, మీరు ఒకటే మైండ్ లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓకే ఐ విల్ షో యూ దట్ వెన్ మెటీరియల్ ని వేటితో కనెక్ట్ చేస్తున్నామన్న విషయాన్ని గమనించాలి. సో దానివల్ల మీరు ఈజీగా ఎర్రర్ ఐడెంటిఫై చేయగలుగుతారు. అది కూడా చాలా ఇంపార్టెంట్, ఎర్రర్ ఐడెంటిఫికేషన్. నేను ఓపెన్ చేసినప్పుడు XD01 ఓపెన్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఏమేమి డేటా ఇచ్చారు చూడండి ఒకసారి. ఏం డేటా ఇచ్చారు? ఫస్ట్ డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ చేసాం సార్. ఇక్కడ ఈ ఏరియా వరకు కంపెనీ కోడ్ అంటే వీళ్ళిద్దరు కనెక్టివిటీ ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ ఎలిమెంట్స్ లోనే ఎర్రర్ ఉంటుంది. కరెక్ట్ కదా, ఆలోచిస్తే లాజికల్ గా వీళ్ళిద్దరూ కనెక్ట్ అయినటువంటి ఆర్గనైజేషనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే ఎర్రర్ వస్తుంది. వస్తే అంటే ఏంటి,
ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో డెఫినేషన్ పార్ట్ అన్నా అసైన్మెంట్ పార్ట్ అన్నా ఏదైనా ఒక దాంట్లో ఎర్రర్ ఉండాలి. అంటే మీరు ఎక్కడ చేశారు దాన్ని? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏరియాలో చేసుకుంటూ వెళ్ళారు. కంపెనీ కోడ్కి అసైన్ చేశారు, సేల్స్ ఏరియాని సేల్స్ ఏరియా క్రియేట్ చేశారు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ప్లాంట్కి అసైన్ చేసుకున్నారు. ఇది మళ్ళీ రాదు, దీంతో పని ఉండదు దానికి. అక్కడ ప్లాంట్ రాకపోతే దీంతో పని ఉంటుంది. లోపల సప్లయింగ్ ప్లాంట్ అనే దగ్గర ఉంది కదా, అక్కడ ఇది. సో ఇక్కడ మీకు ఇక్కడ ఈ ఏరియాలోనే ఎర్రర్ ఉండాలి. అంటే ఇక్కడ ఏదో మీరు పొరపాటు చేశారని చెప్పి నేను అన్నాను కదా, మీరు పొరపాటు నా కంపెనీ కోడ్కి సేల్స్ ఏరియాని ప్రాపర్గా అసైన్ చేయకపోయినా, సేల్స్ ఏరియా సరిగ్గా చేయకపోయినా ఎర్రర్ వస్తుందని చెప్పాను. అంటే నేను ఎలా చెప్పానంటే ఈ ఏరియాలో ఉన్న డేటా మాత్రం ఇచ్చి లోపలికి వెళ్తున్నాం మనం. సో అలానే ఇప్పుడు MM01 టీ కోడ్ కొడుతున్నాను చూడండి మెటీరియల్కి. మీరు ఇది క్రియేట్ స్క్రీన్, ఇనిషియల్ స్క్రీన్ అంటాం. ఇక్కడ మెటీరియల్, ఏ మెటీరియల్ ఆ పేరు రాసేయండి. మీ మెటీరియల్ ఏదైతే అది, ఓకే, మీ మెటీరియల్ ఏదైతే అది. నాకు మెటీరియల్ గుర్తులేదు, ఏ మెటీరియల్ పెట్టుకున్నాం మనం ఇక్కడ? జనరిక్ మెడిసిన్ అండ్ OTC మెడిసిన్. నో అది డివిజన్ మెటీరియల్ కాదు కదా. ప్రొడక్ట్స్ అది డివిజన్ కదా. ఓకే, ఓలిని ఓకే, ఐ విల్ టేక్ దిస్ వన్. అది సపరేట్ వెబ్సైట్ ఉంది. ఐ గాట్, వెరీ గుడ్. ఓకే, ఐ విల్ టేక్ వన్ మెటీరియల్. ఓకే, ఓలిని మేబీ ఐ డోంట్ నో 25 mg 25 grams అనుకుంటుంది. ఓకే, అలా పెట్టాను. ఇలా మీరు ఇలా పెట్టినా పర్లేదు. ఈ మెటీరియల్ దగ్గర ఈ నేమ్ తీసేసి రన్ చేసినా కూడా అదే మెటీరియల్ నెంబర్ ఇస్తుంది మీకు. అదే ఒక నెంబర్ని ఇస్తుంది. తీసేస్తే నెంబర్ని ఇస్తుంది, పెడితే మీరు రాసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్లో ఈ పని చేయలేదు మనం. కస్టమర్లు ఇలా చేయలేదు మనం. కస్టమర్ని దాన్నే అలర్ట్ చేయమని చెప్పాం నెంబర్. కరెక్టేనా? కస్టమర్లో దాన్నే అలర్ట్ చేయమని చెప్పాం. ఇక్కడ కూడా దాన్నే అలర్ట్ చేయమని చెప్పొచ్చు ఈ నేమ్ తీసేసి. కానీ మెటీరియల్లో ఆ ఆప్షన్ ఉంటుంది. ఎందుకు ఉండదని మనం మాట్లాడుకుందాం. అంటే ఆ ఆప్షన్ ఎందుకు ఉంది అంటే 2 ఆప్షన్లు ఎందుకు ఇచ్చాడు, కస్టమర్లో ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు లాజిక్ చెప్పండి. కస్టమర్లో అంటే ఎందుకు ఇవ్వలేదు కాదు, ఇస్తాడు. కాకపోతే మనం వాడం దాన్ని. ఇన్ జనరల్ గా 99% బిజినెస్ లో ఇక్కడ మనం ఎంట్రీ చేసుకోవచ్చు. అంటే పలానా శ్రీనివాస్ అని చెప్పి మనం ఎంటర్ చేసుకోవచ్చు. సిస్టమ్ ఎలా చేస్తుంది, కానీ ఇప్పుడు ఈ సినారియోలో ఎలా చేయదు, మనం పెట్టలేదు అలా. కానీ అలా వద్దు అని చెప్పి SAP కూడా రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఎందుకు? నేమ్స్ కుడ్ బి రిపీటెడ్ కదండి. ఒక 140 లక్షల పర్సన్స్ లో సేమ్ చిరంజీవి, సేమ్ పవన్ కళ్యాణ్, సేమ్ వెంకటేష్, సేమ్ నాగార్జున ఉండొచ్చు పేరు. వాడికంటూ యూనిక్ ఏం ఉండదు, ఇంకా చేసేది ఏం లేదు. అక్కినేని నాగార్జున ఇది ఫుల్ నేమ్, ఇది వాడి పేరు. ఓకే, అక్కినేని నాగార్జున, ఇంకొక అక్కినేని నాగార్జున వచ్చాడు. ఇప్పుడు నేనేం చేయాలి? అక్కినేని నాగార్జున 2 అని పెట్టాలి వాడికి? అలా లేదు, అలా చేయడం కుదరదు. కస్టమర్స్ లో అలా కుదరదు, ప్రాబ్లం వస్తుంది. కస్టమర్స్ ని అలా 1 2 పెట్టుకుంటూ చేయలేము మనం. 1 2 అంటే ఎవరు 1 ఎవరు 2 ఎవరు గుర్తుపట్టాలి నేను? సో అందుకనే ఇన్ జనరల్ గా మీరు బ్యాంకింగ్ లోకి వెళ్ళండి, లేకపోతే ఏదైనా కంపెనీస్ లో వెళ్ళండి, మీ పేర్లతో క్రియేట్ అవ్వవు. మీకు ఒక కస్టమర్ ఐడి అని ఇస్తాడు, కస్టమర్ నెంబర్ క్రియేట్ చేసి ఇస్తాడు మీకు. దట్ ఈస్ ఐడెంటిఫికేషన్ నెంబర్, దట్ ఈస్ గోయింగ్ టు బి యూనిక్ నెంబర్. అందుకని కస్టమర్ మాస్టర్ లో మనం జనరల్ గా నెంబర్స్ నే వాడతాం. అందుకని ఈ ఫీల్డ్ ఎంటీ ఉంచుతాం. సిస్టాన్ని ఇవ్వమని చెప్పి ఇస్తాం మనం. కానీ మెటీరియల్ అలా కాదు. మెటీరియల్ కెన్ బి ఐడెంటిఫైడ్ త్రూ ద నేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్. వీ కెన్ ఐడెంటిఫై ఆ మెటీరియల్ ని నేమ్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. సో సేమ్ నేమ్ తో 10 మెటీరియల్ ఉన్నప్పుడు దానికి 1 2 3 4 అని చెప్పి ఇవ్వచ్చు. దోస్ ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ కదా, ఐడెంటిఫై కదా. జస్ట్ ఆ మెటీరియల్ ఐడెంటిఫై చేయడం కోసం ఆ నేమ్లు పెట్టింది మనం.
సో మీరు కావాలనుకుంటే ఇక్కడ 25 గ్రాము ఏంటిది ఇది 25 గ్రామ్ ప్యాక్, 50 గ్రామ్ ప్యాక్, 100 గ్రామ్ ప్యాక్, 3 ట్యూబ్లు ఉన్నాయి. ఓలిని ట్యూబ్ల స్ప్రేలా ఓకే ఏదో ఒకటి 25 ml 50 ml ట్యూబ్లు క్రీములు కూడా ఉంటాయి కదా. ఏదైనా మీరు ఎలా పెట్టుకుంటే అలా క్రీమ్ ప్యాక్ అది. సో మీరు దాన్ని ఎలా అయినా రాసుకోవచ్చు, కానీ కస్టమర్ అలా రాయలేము. కస్టమర్ పేరులో అక్కినే నాగార్జున ఫిలిం సిటీ అని చెప్పి నేను రాయలేను, వెనక తగిలించలేదు అడిగి పేరు. అక్కినే నాగార్జున ఇంకొక అక్కినే నాగార్జున వచ్చాడు, ఆడు బంజారా హిల్స్ నుంచి వచ్చాడు. నేను అలా పెట్టలేను వాడికి అక్కడ గుర్తు, కానీ మెటీరియల్లో పెట్టడానికి ఉంటుంది. ఓలిని 25 గ్రామ్ ప్యాక్, 35 గ్రామ్ ప్యాక్, 40 గ్రామ్ ప్యాక్. చూసారు పేరు మారిపోతుంది ఇక్కడ, అలా పెట్టుకోవడానికి వస్తుంది. వద్దు నాకు వద్దు సిస్టమే నెంబర్స్ అలాట్ చేయాలంటే దీన్ని తీసేసేయండి, ఉత్తగా ఎంటీగా పెట్టేయండి, అదే ఇస్తుంది నెంబర్. సో నేను ఊరికినే జస్ట్ ఫర్ రెండు క్రియేట్ చేద్దాం, 2 క్రియేట్ చేస్తాను, ఒకటి ఇలా ఒకటి అలా చేద్దాం. నెక్స్ట్ ఏ ఇండస్ట్రీ, మీరు ఏ ఇండస్ట్రీని పెట్టండి. ఇక్కడ ఏంటంటే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ డేటా ఎంట్రీ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. యాక్చువల్గా ఇది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు, బట్ ఓకే. ఎందుకంటే మీరు ఇనిషియల్ నేమ్ కాబట్టి ఏం పెట్టాలని డౌట్ ఉంటే కనుక ఆ డౌట్ కోసం చెప్పాను ఇక్కడ. సో ఇండస్ట్రీ ఏదో ఒక ఇండస్ట్రీ తీసుకోండి, మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా పర్లేదు. ఇక్కడ జస్ట్ ఆ మెటీరియల్ ఏ ఇండస్ట్రీ, ఒకవేళ ఆ ఇండస్ట్రీ మీ దాంట్లో లేకపోతే కూడా మీరు ఏదో ఒకటి పెట్టేసేయండి. ఇందులో మన వైపు నుంచి ఏమి ఉండదు. ఇది ఎంఎం చేసి మనకి ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి, వాడే క్రియేట్ చేసి ఇస్తాడు. బట్ ఇక్కడ మనకి ఎవరు లేరు కాబట్టి ఇది ఏం ఎఫెక్ట్ పడదని చెప్తున్నాను మీకు, దానివల్ల ఏ ఉపయోగం లేదు. బట్ ఓన్లీ ఆ మెటీరియల్ ఏ ఇండస్ట్రీకి సంబంధించిన మెటీరియల్ రాస్తున్నాం అంతే. ఓకే, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ మేబీ ఐ డోంట్ నో. మెటీరియల్ టైప్ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ దీంట్లో ఒక డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేను అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంటే కస్టమర్ని మెటీరియల్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ వెనక్కి వస్తా. సో అప్పుడు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికి మీరు ఏం చేస్తారంటే ఇందులో FERT ఫినిష్డ్ గుడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. FERT ఫినిష్డ్ గుడ్, ఈ మెటీరియల్ ఫినిష్డ్ గుడే అని చెప్పి చెప్తున్నాను దానికి. అంటే ఈ మెటీరియల్ కుడ్ బి రా మెటీరియల్, ఈ మెటీరియల్ కుడ్ బి సెమీ మెటీరియల్, ఏదైనా అవ్వచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చేస్తున్న మెటీరియల్ ఫినిష్డ్ గుడ్ మెటీరియల్, అంటే ఇట్ ఈస్ రెడీ టు సెల్ అన్నట్టుగా. సో మెటీరియల్ క్రియేట్ చేస్తాం. ఈ 3 ఎంటర్ చేసిన తర్వాత చాలు, ఎంటర్ కొట్టిన తర్వాత దీస్ ఆర్ ద వ్యూస్ విచ్ వి డిస్కస్డ్ ఎర్లియర్. ఇవి నేను మాట్లాడింది ఇందాక. ఇవి డిఫరెంట్ కస్టమర్ మాస్టర్ లో మాత్రం 2 ఉన్నాం, మెటీరియల్ మాస్టర్ లో మాత్రం చాలా వస్తాయని చెప్పాను. ఇవి ఇది నా స్క్రీన్, నా సిస్టమ్ కాబట్టి ఇలా హైలైట్ చేసి చూపిస్తుంది. మీ సిస్టమ్ లో ఇలా హైలైట్ చేసి చూపించవు, ఇలా హైలైట్ అయి ఉంటాయి, ఇలా ఉంటాయి ఇవన్నీ. ఒక నిమిషం, లెట్ మీ రిమూవ్ ఆల్. ఓకే, ఇలా కనబడతాయి మీకు. ఇందులో దాదాపుగా 29 ఉన్నాయి. ఇందులో 29 ఉన్నాయి, 29 వ్యూస్ ఉన్నాయి. అంటే ఒక మెటీరియల్ ని ఇంతమంది యూజ్ చేస్తారనే కాదు, ఇన్ని విధాలుగా యాడ్ చేయాలి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఇప్పుడు మనకి ప్రెసెంట్ మనకు కావాల్సిన వ్యూస్ ఏమేంటంటే చూద్దాం. బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2, మనకి సేల్స్ మనకి మొత్తం కావాలి. సేల్స్ హలో ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ 3 అయిపోయిన తర్వాత పర్చేసింగ్ తర్వాత ఎక్స్చేంజ్ చేద్దాం. ప్రజెంట్ ఎంఆర్పి ఇది అక్కర్లేదు, బట్ ఊరికి నో ప్రాబ్లం, దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్, బట్ కీప్ ఇట్, తర్వాత ఉపయోగపడుద్ది. సో దాన్ని ఉంచండి. జనరల్ డేటా 1, 2, అకౌంటింగ్ 1, 2 చాలు. ఇంకా వేర్ హౌస్లు, క్వాలిటీ మేనేజ్మెంట్లు, కాస్టింగ్లు, ప్రొడక్షన్స్, ఫోర్కాస్టింగ్లు, పర్చేసింగ్లు, ఫారెన్ డేటాలు, ఇవన్నీ మనం ఏమి ఇప్పుడు క్లాసిఫికేషన్స్ మనం ఏం చేయట్లేదు. అవన్నీ సపరేట్ మాడ్యూల్స్. అసలు ఇవే సపరేట్ మాడ్యూల్స్. ఇది స్టోరేజ్ లొకేషన్స్, ఇది అకౌంటింగ్ FICO, ఇది సేల్స్, ఇది ఎంఆర్పి, ఇది సపరేట్. బేసిక్ డేటా అనేది రెగ్యులర్ గా అందరికి సమానంగా ఉంటుంది, లైక్ జనరల్ డేటా లాంటిది. సో ఇవి సెలెక్ట్ చేసుకోండి, మర్చిపోకండి, చూసుకొని సెలెక్ట్ చేయండి. ఏమేమి సెలెక్ట్ చేస్తున్నానో 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 1, 2, ఇక్కడ 1, 2. వేరే సెలెక్ట్ చేయకండి, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టుద్ది. 1, 2 ఓకే, ఇక్కడ వరకు పెట్టేయండి.
ఇక్కడ ఓకే అని కొట్టేయండి. చూడండి ఇప్పుడు ఏం ఏరియాలో నేను క్రియేట్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఏమేమి పెడుతున్నాను ఇక్కడ. ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఈ కాంబినేషన్ లో ఏ ఎర్రర్ ఉన్నా సరే, అంటే ఈ కాంబినేషన్స్ లో ఏ ఎర్రర్ ఉన్నా సరే మీరు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో సరిగ్గా చేయలేదని అర్థం. అంటే ఏదైనా అసైన్మెంట్స్ అన్నా మిస్ అయ్యి ఉండాలి, ఎలిమెంట్స్ అన్నా మిస్ అయ్యి ఉండాలి. సో లెట్స్ ఎంటర్, గో ఇన్సైడ్. చూడండి నాకు ఏదో ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది? ఎంటర్ ZSUN, ZSUN does not exist, T001L చెక్ ఎంట్రీ అంటుంది. ఏదో మిస్ అయిపోయిందంట. ఏం మిస్ అయిపోయింది? ZSUN రెండు సేమ్ నేమ్స్ ఉండడం వల్ల ఇప్పుడు నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. ఇదే ఇష్యూ. ఇలా సేమ్ నేమ్స్ పెడితే ఏది దేనికి ఎంటర్ అనేది చెప్పలేము మనం. చూడండి హలో చెప్పండి. అయిపోయింది. అవునండి. కరెక్ట్. ఓకే సారీ రైట్. సో ఇక్కడ T001 అంటే ఇది కంపెనీ కోడ్ లాగా ఉంది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. ఒకవేళ అది తెలియకపోతే స్టోరేజ్ లొకేషన్ సారీ ఎల్ కదా. దీన్ని ఏం చేయాలంటే ఈ టేబుల్ని తీసుకెళ్ళి ఆ నెంబర్ని తీసుకెళ్ళి సింపుల్ గా ఐ షో యూ 1 minute న్యూ ఎంట్రీ SC16N టేబుల్ చెక్ చేసుకోవడానికి ఏం టేబుల్ అది? స్టోరేజ్ లొకేషన్ టేబుల్. అది మన ఏదో స్టోరేజ్ లొకేషన్ రిలేటెడ్ ఎర్రర్ ఉందంట దీనికి. ZSUN ప్లాంట్ కి ఈ ZSUN స్టోరేజ్ లొకేషన్ కి ఏంటి ఎర్రర్ ఒకసారి వెళ్ళి చూసి వద్దాం ఉండండి. ఒకసారి వెళ్ళి చూసి వస్తాను నేను వెళ్ళి. ఇది క్లోజ్ చేసేసాను. అంటే నేను అక్కడ ఏదో సెటప్ చేయలేదంట. ఏం చేయలేదు చూద్దాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్ ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. డెఫినేషన్ లోనే కదా. మెటీరియల్ మేనేజ్మెంట్, స్టోరేజ్ లొకేషన్, ZSUN, ZSGLN. ఎవరు నా SUN ని మార్చింది? చూడండి ఇందులో SUN లేదు, డిలీట్ చేసేసారు. నా SUN ఎందుకు డిలీట్ చేశారు? నా SUN ఎందుకు డిలీట్ చేశారు? ఎవరు డిలీట్ చేశారు? నాకు పర్మిషన్ లేదు, నాకు యాక్సెస్ లేదు. సరే నాకు యాక్సెస్ లేనట్టు ఉంది దీనికి. లాక్ క్రియేట్ అవ్వలేదు. ఎవరు డిలీట్ చేశారు? ZGLN ఎవరిది? తప్పు చేశారు కదా. నా దాంట్లో ఎందుకు పెట్టారు? ఎలా పెడతారు? నేను డిలీట్ చేయట్లేదు, మీరు అలా యాడ్ చేయకూడదు కదా. నేను డిలీట్ చేయలేదు, ఎవరో దాన్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేసుకోండి. ఓకే లెట్ మీ ఎంటర్ అగైన్. ఇప్పుడు మళ్ళీ అన్నీ ఉన్నాయి కదా. ఓకే ZSUN నాట్ 10 సారీ SU కదా. SU ఏదో ఒకటి ZSU. ఎస్ ఇప్పుడు ఎలా చేసింది? ఇప్పుడు తప్పేం లేదు. ఇందులో వెరీ ఫ్యూ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఎంటర్ చేయండి. బేసిక్ యూనిట్ ఆఫ్ మెజర్
ఇది పీసులు అయితే పీసులు, ఏదైతే అది నేను ఒక్కొక్క పీస్ కింద పెట్టినాను. పీస్ గ్రాస్ వెయిట్ 10 kg ఊరికి జస్ట్ అర్థం చేసుకోవడం కాస్ట్ 9 kg, లేకపోతే గ్రామ్స్ కింద మార్చుకుంటే గ్రామ్స్ కింద పెట్టుకోండి. 100 grams 10 grams ఎలా పెట్టినా ఒకటి. ఇక్కడ వెయిట్ లో నేను ఊరికి పెడుతున్నాను, ఏం పెట్టినా మన కోసమే ఇది. ఓకే, ఇక్కడ తర్వాత ఇక్కడ చూడండి హైలైట్ అయి ఉన్నాయి ఎల్లో కలర్ లో, ఆరెంజ్ కలర్ లో ఇక్కడ హైలైట్ అయినాయి. ఇవి మనం సెలెక్ట్ చేసినవి, బయట సెలెక్ట్ చేసినవి. సో ఇలా మీరు వెళ్ళొద్దు, దీని మీద క్లిక్ చేయకండి. ఇలా అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడే ఎంటర్ కొట్టేయండి. అది నెక్స్ట్ ఆటోమేటిక్ గా షిఫ్ట్ చేసుకుంటారు, అదే షిఫ్ట్ చేసుకుంటుంది. మీరు సెలెక్ట్ చేయొద్దు. ఓకే, ఇక్కడ బేసిక్ డేటా 2లో మీరు ఏం ఎంటర్ చేయక్కర్లేదు, ఏం ఎంటర్ చేయొద్దు. తర్వాత సేల్స్ ఆర్గ్ 1లోకి వచ్చాం. సేల్స్ ఆర్గ్ 1లో మీ ప్లాంట్ ఏదైతే ఆ ప్లాంట్ ఇచ్చేసేయండి. ఇక్కడ ZSUN ఇంకేమి ఇవ్వద్దు. ఓకే, ఇక్కడ 0, ఇక్కడ కూడా 0 పెట్టేయండి, మళ్ళీ ఎంటర్ కొట్టేయండి. ఓకే, ఇక్కడ మర్చిపోవద్దు అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ 01 ఇదే పదం ఎక్కడో ఇచ్చాం, ఇంకెక్కడో రాసాం కూడా. ఎక్కడ రాసుకున్నాం ఇది అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ అని ఎక్కడ రాసాం మనం ఇంతకుముందు? క్రియేట్ చేసేటప్పుడు ఎవరు క్రియేట్ చేసేటప్పుడు? కస్టమర్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ కూడా వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. కొన్ని మెర్జ్ అవుతా ఉంటాయి, దానివల్ల ఇంకో కాన్ఫిగరేషన్ వస్తుంది. చూద్దాం. నెక్స్ట్ ప్లాంట్, జనరల్ ప్లాంట్ మూడోది ఇది 0001, ఇక్కడ కూడా 0001. ట్రాన్సాక్షన్ గ్రూప్, ట్రాన్స్పోర్టేషన్ గ్రూప్, లోడింగ్ గ్రూప్, ఈ పదం కూడా ఎక్కడ విన్నాం. ఓకే, లెట్స్ ఎంటర్. ఈ రెండు ఎంటర్ చేయండి. ఇక్కడ ND పెట్టేయండి, ND MRP టైప్ ND పెట్టేయండి. నెక్స్ట్ ఎంటర్ కొడుతూనే ఉండండి. ఎంటర్. ప్లాంట్ డేటా స్టోరేజ్ 1, ఇక్కడ స్టోరేజ్ కండిషన్స్ 01 ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఎంటర్ కొట్టండి. రెండులో ఏం లేదు. అకౌంటింగ్ 1లోకి వచ్చాం. మళ్ళీ అకౌంటింగ్ 1లో వాల్యుయేషన్ క్లాసు 7920 ఇచ్చేసేయండి. మూవింగ్ ప్రైస్ ఎంతకంత మీ ఇష్టం, ఈ మెటీరియల్ ప్రైస్ ఎంత ఉంటే అంత. ఓకే, ఎంత అనుకుంటే అంత, అంటే ఎక్కువ లాక్స్ లో ఇవ్వద్దు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఇది. సో అరౌండ్ ఐఎమ్ జస్ట్ గివింగ్ 500 రూపీస్. ఇది ఎస్ పెట్టాను, ఇక్కడ రాశాను అంటుంది, అది ఇక్కడ రాయకండి. ఎస్ అంటే మూవింగ్ ప్రైస్, స్టాండర్డ్ ప్రైస్. సో 500 ఇస్తాను, సరిపోతుంది. ఎక్కడైనా పెట్టండి. 2 తర్వాత ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, ఈ స్క్రీన్ రావాలి. ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత ఎస్ కొట్టేస్తే యూ సేవ్డ్ ది మెటీరియల్, అయిపోయింది. దిస్ ఈస్ యువర్ మెటీరియల్ నౌ ఆన్వర్డ్స్. దిస్ ఈస్ ది మెటీరియల్ నౌ ఆన్వర్డ్స్. మెటీరియల్ నౌ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను వితౌట్ ఎనీ నేమ్. ఈసారి నేమ్ లేకుండా క్రియేట్ చేస్తాను. సో బట్ కింద మాత్రం ఫార్మాస్యూటికల్ ఏదో ఒకటి పెట్టండి, ఇండస్ట్రీ. మెటీరియల్ టైప్ మాత్రం పెట్టండి. ఇక్కడ కరెక్ట్ అంటే ఫినిష్ గూడ్స్. సో సేమ్ అంటే నా దానికి ఆటోమేటిక్గా నేను ఇలా సెలెక్ట్ చేస్తాను, మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఇవన్నీ. కానీ ప్రజెంట్ మీరు మాత్రం సెలెక్ట్ చేసుకోండి మాన్యువల్గా, ఎందుకంటే అది మీరు తెలియాలి. మీకు ఇప్పుడు ఏమేమి సెలెక్ట్ చేస్తున్నాం అన్న విషయం తెలియాలి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను ఈ ఆటోమేషన్ చూపించట్లేదు మీకు. ఇది ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అవే సెలెక్ట్ అయ్యి వస్తాయి. బట్ అది తర్వాత చెప్తా. ఇప్పటికి మీరే సెలెక్ట్ చేసుకోవాలి మాన్యువల్గా, గుర్తుపెట్టుకొని నోట్స్లో పక్కన పెట్టుకొని ఏమేమి సెలెక్ట్ చేస్తున్నామో రాసుకొని ఓకే చేయండి. ZSUN ఎంటర్ చేసాను. చూడండి, ఇదేదో ఇక్కడ నెంబర్ ఏదో వచ్చింది. చూడండి, చూసారా నెంబర్ ఏదో వచ్చింది, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి, నో ప్రాబ్లం. మళ్ళీ పీస్ అంటే ఒక్కొక్క పీస్ లెక్క అమ్ముదాం అనుకుంటున్నాను నేను. 100, 9 లేదా 10, 90 ఎలా పెట్టినా పర్లేదు. కేజెస్ లేదా MG, గ్రామ్స్, మిల్లీగ్రామ్స్ ఎలా పెట్టుకున్నా పర్లేదు. బట్ నేనేం చెప్తానంటే ఈ స్టేజ్లో కేజెస్లో క్రియేట్ చేయండి. ఈ స్టేజ్లో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం. సో నెక్స్ట్ ఎంటర్ కొట్టండి. మీరు ఏం చేయదు, డేటా 2లో ఏం చేసేది ఏం లేదు. ఆర్గ్ 1లో ప్లాంట్ ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ 0, ఇక్కడ 0 పెడుతున్నాం, రెండు చోట్ల ఎంటర్ కొట్టేయండి. ఇక్కడ 01 పెట్టండి. నెక్స్ట్ది మర్చిపోవద్దు, ఎంట్రీ మర్చిపోవద్దు. కంగారుగా చేయాల్సింది ఏం లేదు ఇందులో.
ఇక్కడ 010001 ఇక్కడ ND 1 2 3 4 మళ్ళీ 1కి వచ్చేసాను. ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్ లో 01, 2లో ఏం లేదు, అకౌంటింగ్ 1లో 7920, ఒక ప్రైస్ ఇవ్వండి, ఎంత ఇచ్చినా పర్లేదు, 500, ఎంటర్ కొట్టండి, సేవ్ కొట్టండి. నేను ఐ హావ్ క్రియేటెడ్ 2 మెటీరియల్స్ నౌ. నేను 2 మెటీరియల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇంకో మెటీరియల్, ఇది ఇంకొక మెటీరియల్, రెండో మెటీరియల్ క్రియేట్ చేయగలరా? డిఫరెన్స్ ఏంటి సార్? విత్ నేమ్ వితౌట్ నేమ్ తో చేస్తే ఓన్లీతో చేశారు ఫస్ట్, తర్వాత నంబర్ తో చేశారు. కరెక్ట్. ఇక్కడ ఏమవుతుందంటే చిన్న చిన్న పార్ట్స్ కి నేమ్స్ ఉండవు. బోల్ట్ 2 ఇంచ్ బోల్ట్, 3 ఇంచ్ బోల్ట్, 4 ఇంచ్ బోల్ట్. ఎగ్జాంపుల్ ఒక నట్ 2 ఇంచ్ నట్, 3 ఇంచ్ నట్. ఇప్పుడు ఒక స్పేర్ పార్ట్స్, కార్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, బైక్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, ఏదైనా దానిలో నార్మల్గా అయితే నేమ్ తో సిస్టమ్ జనరేట్ చేయించే విధంగా చేస్తారు. ఇన్ జనరల్ గా అయితే అండి 90% బిజినెస్ లో ఇలానే ఉంటది, ఈ కాన్సెప్టే ఉంటది. ఇలా ఆటోమేటిక్, ఈజీ టు రిమెంబర్, ఈజీ టు సెలెక్ట్, ఈజీ టు ఐడెంటిఫై. ఓకే, దీని వెనక ఇంకా డిజిట్స్ ఉంటాయి, 16 డిజిట్స్ వరకు పెట్టుకోవచ్చు దీంట్లో డిస్క్రిప్షన్ లో. దీనికి మళ్ళీ డిస్క్రిప్షన్ ఉంటది కదా, మనం అదే డిస్క్రిప్షన్ కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఆ డిస్క్రిప్షన్ ని కట్ చేస్తారు. మనం అనుకున్నంత ఈజీగా కాకుండా డిస్క్రిప్షన్ ఎలా అంటే ఫస్ట్ 3 డిజిట్స్ ఐడెంటిఫై చేసే విధంగా, నెక్స్ట్ 3 డిజిట్స్ ఆ ప్రొడక్ట్ అట్రిబ్యూట్ ని చెప్పే విధంగా, నెక్స్ట్ 3 డిజిట్స్ అది ఏ ప్రొడక్ట్ ఎక్కడ ఉండబోతుంది, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అయిందని, అలా కట్ చేసుకుంటూ వెళ్తారు ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ చూస్తే ఒక చాలా పొడుగ్గా ఉంటుంది అది. మీరు కావాలంటే మీరు ఈమెయిల్ మీ దగ్గరలో మీ చేతిలో ఎవడన్నా మీ టేబుల్స్ పైన అమెజాన్ బిల్స్ ఉంటే చూడండి, ఆ మెటీరియల్ కి ఒక షాప్ నేమ్, ఒక ఫుల్ నేమ్ ఉంటుంది, చాలా పొడుగ్గా ఉంటుంది డిస్క్రిప్షన్. దాన్ని కట్ చేసి చదివితే యూ కెన్ అండర్స్టాండ్ దట్ డెల్ ఇన్స్ప్రాన్ i5 250 GB HDD 2-in-1 ఏదేదో రాసుకుంటాయి దాని పేర్ల వరుసలా, అదంతా డిస్క్రిప్షనే. సో అలా డిజైన్ చేస్తాం, మామూలుగా ఇలానే ఉంటది. ఇదేంటంటే మీకు ఇప్పుడు 2 సినారియో మనం చూసుకోవాలి, తప్పదు. ఆడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఏం చేస్తుంది సిస్టమ్. ఒకవేళ సేమ్ మెటీరియల్స్ ఉన్నాయో, చాలా మెటీరియల్స్ అలానే క్రియేట్ అవుతున్నప్పుడు వాళ్ళు నేమ్స్ ఇవ్వడం కుదరట్లేదు, గో ఫర్ ఏ క్రియేషన్ ఆఫ్ నెంబర్స్. నెంబర్స్ ద్వారానే గుర్తుపడతారు చాలా మంది. నేను చాలా చోట్ల చూస్తాను, చాలా సీనియర్ పర్సన్స్ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళు నెంబర్ తో ఐడెంటిఫై చేస్తారు మెటీరియల్ ని. ఓకే, చాలా చోట్ల నెంబర్ చూడగానే ఓ ఇది ఆ మెటీరియల్ అని చెప్పేస్తారు. అంటే వాళ్ళు అదే పనిలో ఉంటారు కదా, లైఫ్ టైం అదే పనిలో ఉంటారు. ఓ 40 సంవత్సరాల నుంచి అదే పికింగ్ జాబ్ చేస్తూ ఉంటాడు అతను. అతనికి తెలిసి అతనికి ఏం కొత్తగా చేయక్కర్లేదు, వెళ్ళి పలానా బాక్స్ లో పలానా దాంట్లో పలానా తీసుకొని రాపో అంటాడు. అంత క్లియర్గా చెప్తారండి ఆ నెంబర్ చూడగానే, ఒక్కోసారి ఒక్కో దగ్గర. సో ఇట్స్ డిఫరెన్స్. బట్ ఇఫ్ దే మీకు ఇలా కావాలనుకుంటే ఇలా క్రియేట్ చేస్తారు. కాకపోతే 98% బిజినెస్ ఇలానే ఫాలో అవుతాయి. నేను చెప్తాను, నేను చూసినంత అన్ని ఇంప్లిమెంటేషన్స్ ఇలానే ఉన్నాయి. మెటీరియల్ ఖచ్చితంగా నేమ్స్ ఉంటాయి. ఓకే, ఇలా క్రియేట్ చేయండి. మీరు ఏదైనా డిఫికల్టీ ఫేస్ చేస్తే ఐ రన్నింగ్ ఫాస్ట్, ఎవరికైనా ఫీలింగ్ కలుగుతుందా నేను వెళ్ళిపోతున్నానని చెప్పండి. మొహమాట పర్వాలేదు, ఎందుకంటే అలా వెళ్ళిపోతున్నాను అనిపిస్తే కనుక నన్ను ఆపండి. ఎందుకంటే ఇనీషియల్ గా జరుగుద్ది, కానీ ఎందుకంటే ఇనీషియల్ గా ట్రాక్ లోకి వచ్చేంత వరకు ఇబ్బంది. ట్రాక్ లోకి వచ్చిన తర్వాత మీరే చేసుకుంటూ వెళ్ళిపోతారు. ట్రాక్ లో పట్టమే కొంచెం కష్టం. ఆ ట్రాక్ లో నుంచి బయటికి రాకూడదు అంటే కనుక ప్రాక్టీస్ చేయాలి, అదే రోజు కంప్లీట్ చేసుకోవాలి. డే 1 నుంచి చెప్తుంది ఇదే. మీరు అప్పటిదప్పుడు కంప్లీట్ చేస్తే, ఇప్పుడు చూడండి ఇవాళది మళ్ళీ మెటీరియల్ యాడ్ అయింది, నాకు మెటీరియల్ యాడ్ అయిపోయింది. మెటీరియల్ యాడ్ అయిపోతే ఇప్పుడు రేపొద్దున మళ్ళీ హైవే ఇది కూడా చూడాలి కదా, ఇది చేయాలి అది చేయాలి. మీరేం చేయండి అంటే జాగ్రత్తగా చెప్తామేనండి, కస్టమర్ని మెటీరియల్ని క్రియేట్ చేసేటప్పుడు వీడియోలు చూడమాకండి. ఆ అసైన్మెంట్లు కూడా అంతే. మీరు ఎలా చేస్తున్నారో నాకు తెలియట్లేదు, నేను చెప్తాను ఒక వే, అంటే నాకు తెలిసిన ఈజీ వే చెప్తాను. మీరు అడిక్ట్ అవ్వద్దు వీడియోస్కి. మళ్ళీ చెప్తున్నాను,
వీడియోస్కి అడిక్ట్ అవ్వద్దు. వీడియోస్కి అడిక్ట్ అయితే కనుక దట్ ఈస్ గోయింగ్ టు కిల్ యూ. నేను చెప్తున్నాను, మిమ్మల్ని సగంలో చంపేస్తుంది మిమ్మల్ని. వీడియోకి అడిక్ట్ అవ్వద్దు, మీ నోట్స్కి మాత్రమే అడిక్ట్ అవ్వాలి మీరు. మీ నోట్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీడియో చూస్తున్నప్పుడు ఏ విధంగా కానీ ప్రాక్టీస్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను, అది ఇంకా మీ ఇష్టం. నేను చెప్తే మీరు ఎలా చేసుకుంటారు అనేది. నేను చెప్పే విధానం ఏంటంటే, క్లాస్ వింటున్నాం బాగానే ఉంది, క్లియర్ అవుతుంది, గుర్తున్నంత వరకు గుర్తుపెట్టుకుంటున్నాం, లేదా పక్కన రన్నింగ్ నోట్స్ పెట్టుకొని రాసుకుంటున్నారు. నేను అనుకోవడం మీరు అందరూ అలా చేస్తారని నేను చూడలేను కదా మీ ఇంట్లోకి వచ్చి ఇప్పుడు. సో కాన్ఫిగరేషన్ స్టెప్ నేను స్లోగానే వెళ్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ క్లిక్ చేయాలని మీరు నోట్స్ లో టక రాసుకోగలగాలి దాన్ని. ఇంకొంచెం స్లో చేయమంటే అక్కడ స్లో చేస్తాను, నో ఇష్యూస్. మీరు ఓకే వీడియో ఓకే రాసుకోలేకపోయారు, ఏదో ఇబ్బంది ఉంది ఇంట్లో, లైక్ ఓకే ఎనీథింగ్ సమ్ డిస్టర్బెన్స్ కలుగుతా ఉంది. వీడియో చూస్తున్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ నోట్బుక్ ఓపెన్ చేయాలి. నాట్ ఏ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఎస్ఏపి కాదు, నోట్బుక్ ఓపెన్ చేసేసి ఫస్ట్ సినారియో ఏం చేయాలంటే ఒకసారి వినాలి వీడియోని. ఒకసారి వింటూ ఉన్నప్పుడు ఎస్పీఆర్ఓకి వెళ్ళాడు, తర్వాత ఇక్కడికి వెళ్ళాడు, తర్వాత ఇక్కడికి వచ్చాడు, తర్వాత ఇక్కడ ఒక బటన్ లాగా మీరు డ్రా చేయాలి బుక్ లో. ఓకే ఇక్కడ టిక్ కొట్టాడు, ఓకే నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ కొట్టాడు, అడ్రస్ ఓపెన్ చేసాడు, ఇలా క్లిక్ చేశాడు. తర్వాత ఓకే మేబీ XD01 ఓపెన్ చేసాం, ఇది స్క్రీన్ XD01 స్క్రీన్. ఇది దీనిలో XD01 అని కొట్టగానే ఇలా ఓపెన్ అవుతుంది అని చెప్పి రాసుకోవాలి. ఇక్కడ ఒక బొమ్మ జస్ట్ సింపుల్ డయాగ్రామ్, మీరేమో ఆర్టిస్ట్ అవ్వట్లేదు దానికి. ఓకే ఇక్కడ ఇలా ఒక లోగో ఉంది, దీని పేరు అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఇది కదా. ఇలా లోగోలో ఇక్కడ 0001 సెలెక్ట్ చేయమన్నాడు. ఓకే వెరీ గుడ్, సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ కింద ఇంకో బాక్స్ ఉంది, దీన్ని ఎంటీగా ఉంచమన్నాడు. రైట్, కింద కంపెనీ కోడ్ ఉంది, దీంట్లో XYZ కంపెనీ కోడ్, సేల్స్ ఏరియా పెట్టమన్నాడు. నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేశాను, నెక్స్ట్ కొట్టమన్నాడు, అంటే ఎంటర్ కొట్టమన్నాడు. ఇక్కడ ఎంటర్ కొట్టాను, నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అయింది. నెక్స్ట్ స్క్రీన్ లో చూస్తే అడ్రస్ కనపడుతుంది నాకు, అడ్రస్ ఫిల్ చేయమన్నాడు. అడ్రస్ లో ఏమేమి ఫిల్ చేయమన్నాడు, ఇది ఒక స్క్రీన్. మళ్ళీ అడ్రస్ లో అడ్రస్ దగ్గర అడ్రస్ ది, నేమ్ దగ్గర నేమ్, పిన్ కోడ్ దగ్గర పిన్ కోడ్, ఏరియా దగ్గర ఏరియా, అదే మన రీజనల్ కోడ్ దగ్గర రీజనల్ కోడ్ ఎంటర్ చేయమన్నాడు. నెక్స్ట్ ఈ పైన నెక్స్ట్ స్టెప్ లో టాస్క్ ఏంటిది, అప్లికేషన్ టూల్ బార్ లో కంపెనీ కోడ్ అని ఉంది, దాని మీద క్లిక్ కొట్టమన్నాడు. క్లిక్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ క్లిక్ కొట్టమన్నాడా. దానిలో ఫస్ట్ ట్యాబ్ అకౌంటింగ్ ట్యాబ్ లో రీకాన్ అకౌంట్ దగ్గర 1,40,000 ఎంటర్ చేయమన్నాడు. ఇప్పుడు ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ టూల్ బార్ లో పైన సేల్స్ ఏరియా ట్యాబ్ వచ్చింది, దీని లోపల ఇది క్లిక్ కొట్టమన్నాడు. క్లిక్ కొట్టాను. నెక్స్ట్ దీని తర్వాత ఏం కనపడుతుంది మనకి, 4 ట్యాబ్స్ కనపడుతున్నాయి అని చెప్పాడు. ఎస్ 4 ట్యాబ్స్ ఉన్నాయి, చూడండి ఇలా 4 ట్యాబ్స్ కనపడతాయి, బొమ్మ కనపడాలి అక్కడ. 4 ట్యాబ్స్ ఉన్నాయి, 4 ట్యాబ్స్ సేల్స్ ట్యాబ్ లో కలమన్నాడు. సో ఈ సేల్స్ ట్యాబ్ ని ఇలా ఆరో పెట్టుకొని సేల్స్ ట్యాబ్ లో ఉన్నాను. ఇందులో ఏమైనా ఎంటర్ చేయమన్నాడా, ఇందులో ఏం ఎంటర్ చేయమన్నాడా, లేదు, కానీ ఫీల్డ్ చదువుకోవాలి ఇక్కడ. రైట్, నెక్స్ట్ ట్యాబ్, దీని ఇలా యారో తీసుకొచ్చేయాలి ఇక్కడికి. తీసుకొచ్చి ఇప్పుడు షిప్పింగ్ ట్యాబ్ లో ఏమేం చేయాలి, షిప్పింగ్ కండిషన్స్ మెయింటైన్ చేయమన్నాడు, ప్లాంట్ మెయింటైన్ చేయమన్నాడు, ప్లాంట్. ఓకే గుడ్. నెక్స్ట్ బిల్లింగ్ డాక్యుమెంట్స్ ట్యాబ్, బిల్లింగ్ డాక్యుమెంట్స్ ట్యాబ్ లో ఏంటి, ఓకే ఏంటది, ఇంకో టర్మ్స్ ఆఫ్ పేమెంట్, ఓకే అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్, ట్యాక్స్ దగ్గర 00 పెట్టమన్నాడు, ఇవేనా పెట్టమన్నాడు. నెక్స్ట్ పార్ట్ అండ్ ఫంక్షన్ నాట్ రిక్వైర్డ్. లాస్ట్ స్టెప్ లో సేవ్ కొట్టమన్నాడు. యూ గాట్ ద నెంబర్. ఇది నోట్స్ లో ఉండాలి, ఇది నోట్స్ లో ఉండాలి, ఇది నోట్స్ లో ఉండాలి, ఈ స్టెప్ నోట్స్ లో ఉండాలి. ఉన్నప్పుడు మీరు ఇంకా వీడియో పక్కన పడేయాలి, ఇంకా వీడియో డిపెండ్ అవ్వద్దు. మీరు ఎప్పుడైనా కస్టమర్ క్రియేట్ చేసుకోవాలంటే ఈ పేజ్ ఒకటే పేజ్ ఉంటుంది, ఒక పేజ్, ఒక లాంగ్ నోట్ బుక్ లో ఒక పేజ్. ఇది కస్టమర్ అనేది ఒక పేజ్. ఓకే ఈ కస్టమర్ లో ఈ పేజ్ లో ఓకే ఈ బొమ్మలు చూడగానే మీకు కళ్ళు మూసుకున్నా మీకు ఇవే కనపడతాయి. ఇంకా ఇది చదువుకునే పద్ధతి, అంటే ప్రాక్టీస్ చేసే పద్ధతి చెప్తున్నాను మీతో. అంటే మీకు తెలియక కాదు, అలాని కాదు, బట్ ఒక వే చెప్తున్నారు. మేబీ ఇంకొక వే మీ దగ్గర ఏమన్నా ఉంటే ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఓకే ఆల్ రైట్, లేకపోతే ఈ వేని ఫాలో అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే టక్కున నోట్స్ ఓపెన్ చేయగానే ఆ ఫస్ట్ పేజ్లో ఇదే ఉంటుంది. వీడియో ఎంతసేపు పరిగెడతారు, ఒక 10 క్లాసులు అయిపోయిన తర్వాత మొదటి క్లాస్ చూడాలంటే మళ్ళీ వెళ్ళి వీడియో ఓపెన్ చేస్తారా, లేదు. ఇక్కడ మధ్యలో ఎక్కడైనా ఒక లైన్ లో ఇక్కడ ఒక రెడ్ బాక్స్ పెట్టుకుంటాం,
ఓకే, ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నాడు. ఏంటి ఇంటర్వ్యూ క్వశ్చన్? క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి రాసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఎండ్ ఆఫ్ ద వీక్, ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు కొన్ని పేజీలు తిరిగేస్తున్నప్పుడు ఈ రెడ్ కలర్ లో, అంటే మీరు గుర్తుందా, మీరు చదువుకునేటప్పుడు రెడ్ కలర్ పెన్ను, బ్లూ కలర్ పెన్ను వాడేవాళ్ళం. ఎందుకు వాడతాం? క్వశ్చన్ కోటి ఆన్సర్ కోటి కదా. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. మీరు వెళ్ళాలి, ఆ రోజులకి వెళ్ళాల్సిందే. మనం ప్రాక్టీస్ చేయాలంటే అలానే చెయ్యాలి. సిస్టంలో ఉన్నది ఎంత బాగా అర్థం అవుద్దంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ఇందులో ఏముంది, మళ్ళీ ఇదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇందులో ఏముంది ఎంతకనగా చెప్తున్నాడు అని చెప్పేసి మీరు అనుకునే స్టేజ్ కూడా ఉంటుంది. ఒక స్టేజ్ లో ఇవన్నీ నాకు తెలుసు, నేను ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అని చెప్పి స్టేజ్ కూడా వెళ్తారు మీరు. కానీ అవన్నీ మిమ్మల్ని కిల్ చేసే స్టేజ్లు అవన్నీ, మిమ్మల్ని మీరే కిల్ చేసుకునే స్టేజ్లు అవి. ఏమీ తెలియదని కూర్చొని విన్న వాళ్ళకి మాత్రం అశ్వరకు ఉంటాం. సో ఇలా ప్రిపేర్ చేస్తూ ఉండాలి. 5 గంటలు అంటే 5 గంటలు వీడియో చూడమని కాదు. ప్రిపరేషన్ తర్వాత సిస్టమ్. ఇప్పుడు దీనికి ట్రై చేసి చూడండి, ఇది ఎంత ఫాస్ట్ గా మీరుగా ఎంటర్ చేస్తారు. మీకు ఇంతకు ముందు కూడా చెప్పినట్టు గుర్తు, చదివేటప్పుడు కళ్ళు ఎంతైనా చదువుతుంది, రాసేటప్పుడు మాత్రం రాయలేవు. తెలుసా ఆ విషయం మీకు? అది లాజిక్ కదా, చిన్నప్పుడు చెప్పుంటారు కదా. ఇది చెప్పారా? చదివేటప్పుడు మీ మైండ్ ఎటు వెళ్ళినా సరే నోరు మాత్రం చదువుతా ఉంటది కింద. చార్లెస్ బాబేజ్ ఇన్వెంటెడ్ కంప్యూటర్స్ అని చెప్పేసి నోరు చదువుతా ఉంటుంది, మైండ్లోకి వెళ్ళదు. ఎందుకంటే మైండ్తో సంబంధం లేదు నోరు. కానీ రాసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. సో ప్లీజ్ ప్రిపేర్, అలానే చేయండి. ఓకే, నేను ఒకటి చేస్తాను ఇక్కడ మీకోసం అని చెప్పేసి నేను ఇంకోటి ట్రై చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి. ఇది కాదు కదా, సారీ, వై ఐఎమ్ టైపింగ్ ఆర్డర్. నేను మీకు ఒకటి చేద్దాం అనుకుంటున్నాను, మీకు ఒకటి చేసి ఇస్తాను. ఒక ఫ్యూ మినిట్స్. మీరు అయిపోయింది, క్లాస్ అయిపోయింది. ఇఫ్ యూ వాంటెడ్ టు లీవ్ యూ కెన్ లీవ్, బట్ ఐ విల్ డూ సంథింగ్ యూ గైస్. ఏంటంటే నేను కొంచెం హెల్ప్ చేస్తాను ఇక్కడ. పంపిస్తాను, దాన్ని కూడా పంపిస్తాను, దీంతో కూడా పంపిస్తాను. ఇదేంటంటే మీకు కొంచెం ఈజీగా అవ్వటం కోసం నేను ఒక చిన్న పని చేసి పంపిస్తాను. ప్రాక్టీస్, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయట్లేదు, నా భయం వేస్తుంది. దానివల్ల ఇబ్బంది పడిపోతారు. యూ చూజ్ ఎన్ ఏ రైట్ పాత్, బట్ ప్రాబ్లం ఏంటంటే ఇబ్బంది పడద్దు. రైట్ పాత్ లో ఉన్నారు, దాన్ని కరెక్ట్ గా పెట్టుకోవాలి, ఫ్యూచర్ ఉంటుంది. XD01, let me quickly enter. Step 1. టూ మినిట్స్లో చేస్తాను. ఇది రోజు మీరు చేయాల్సిన పని ఆఫీసుల్లో కూడా. సో where is the document? You can leave, no problem. నేను మీకు చేసి ఇస్తాను, మీరు కూడా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇది. సో యాక్చువల్గా ఐ డోంట్ ఎంకరేజ్ దిస్, బట్ ఓకే, మీరు చేయట్లేదు. డౌట్ కాదు, బట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే నో, అది ఎలా చేయను, అది వద్దండి. ఇంటర్నల్ డిస్కషన్ కోసం ఐ డిస్కస్, నాతో డిస్కస్ చేయండి. మీకు ఎన్ని విషయాలు అంటే అన్ని విషయాలు నేను చెప్తా. ఇప్పుడు ఏదైనా డౌట్ వచ్చి మీకు సెండ్ చేసి మీరు రిప్లై ఇచ్చే టైంలో కూడా సమ్వన్ కుడ్ హెల్ప్ ఇన్ ద టీమ్. ఎవరికి ఏం తెలియదు, నాకే తెలుసు.
ఎవరు చెప్తుందని మాట్లాడుతున్నా, ఐఎమ్ సారీ. నిఖిల్. No problem, Nikhil. Okay. Just a moment.